వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉండమ్మా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కొత్త బ్యాచెస్ అనేవి మనకి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఇప్పటి నుంచి 1 జూలై నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నామా. ఒక్కసారి చూడండి, మనం అఫోర్డబుల్ ఫీజెస్కి తీసుకొని రావడం జరిగింది. కేవలం 60,000 రూపీస్కి ఆన్లైన్ ఫీజు అనేది ఉంచడం జరిగిందమ్మా. అండ్ అది కూడా 5,000 పర్ మంత్ ఇంటూ 12 మంత్స్ మనం చేస్తున్నాము. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. 10,000 పర్ మంత్ ఉంటూ 7 మంత్స్ అనేది మనం చేస్తున్నాం అనమాట. ఓకే, కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీకు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అనేవి మీకు ఉండాలమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎన్ని బ్యాచెస్ కావాలంటే అన్నిసార్లు మీరు వినొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి చూసుకుంటే సరిపోయినట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో క్లాసెస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సిసాట్ అండ్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తాం. డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మనం పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఒక్కసారి చూడమ్మా, మనకు వాటితో కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఏమొస్తున్నాయి. ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి సిజిఎల్ క్లాసెస్ కూడా మీకు కాంప్లిమెంట్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. చూసారు కదమ్మా, మనకి ఇక్కడ ఆఫ్లైన్ బ్రాంచెస్ ఏమో హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అనేవి ఉన్నాయి. హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఉన్నాయి. సో వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండమ్మా. మీరు ఈ 30th జూన్ లోపల అమౌంట్ అనేది పే చేస్తే మీరు ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ అనేది కాంప్లిమెంట్ కింద వస్తుంది. ఓకేనా, సో అసలు టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. మీరు ఆల్రెడీ మొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది చూశారు. సో ఎగ్జామ్ సివియారిటీ అనేది చూశారు. సో అంత సివియారిటీ అనేది తట్టుకోవాలంటే న్యూ టైప్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ అనేవి నేర్చుకోవాలి. అది మనం క్లాస్లో నీట్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో వెంటనే క్లాసెస్లో జాయిన్ అవ్వండి అమ్మా. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి, న్యూ బ్యాచెస్ అనేవి మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందమ్మా. కేవలం అందరికీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మాత్రమే తెలుసు. మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవ్వరు కూడా ఆప్షనల్ ఇన్ఫినిటీ ఇవ్వరమ్మా. బట్ మనం మాత్రం మీరు ఒక్క ఆప్షనల్ కోర్స్కి అమౌంట్ కడితే చాలు, అన్ని ఆప్షనల్స్కి మీకు యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారు. సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రపాలజీ దిస్ ఈజ్ మీ శ్రీనివాస్. ఓకే, నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చేస్తారమ్మా. అండ్ ఫీజు వచ్చేసి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఫీజు కన్నా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్తో మనం 25,000కి మాత్రమే పెట్టడం జరిగింది. అండ్ అది కూడా ఆఫర్తో మనం కేవలం 22,500 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. ఓకే, కేవలం చూడండి, మీకు ఇన్స్టాంట్గా 10% రిడక్షన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అది కూడా వ్యాలిడిటీ 15th జూన్ వరకు ఉంటుంది. ఓకే, 15th జూన్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చమ్మా. అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అంటే ఏంటి, మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆప్షనల్ క్లాస్ కూడా వినే ఛాన్స్ మీకు ఉంటుంది అనమాట. ఓకే, వెంటనే ఆంథ్రపాలజీ తీసుకున్నామా. నా సబ్జెక్ట్ వరకు అయితే మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 3 to 4 టైమ్స్ అనేది మీకు రివిజన్ అవుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో డిలే చేయకుండా 16th జూన్ నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. 15th జూన్ వరకు మాత్రమే టైం. ఓకే, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ద హిందూ అనాలిసిస్ ఈరోజు చూడమ్మా, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. డేట్ 07/6/2022 ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్స్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఆ తర్వాత 1 by 1 ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా పిక్ చేయడం జరిగింది. మోర్ నేషన్స్ ఎక్స్ప్రెస్ అవుట్రేజ్ ఇండియా ప్లేస్ ఓఐసి. ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఈ కంట్రీస్ ఏంటి, ఎందుకు అవన్నీ కూడా సీరియస్ అయ్యాయి, అవుట్రేజ్ అయ్యాయి అనేది అంతా కూడా ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇక్కడ చూడండి, అన్ అనమోలీ దట్ గోస్ బై ద నేమ్ పాపులిజం
పాపులిజం అంటే ఏంటి, ఆ అనామలీ అంటే ఏంటో చూద్దాము. ఇది మీకు సోషియాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ కింద పనికొస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక ఎస్ఐ ఆన్సర్ రైటింగ్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో దిస్ హెల్ప్స్ ఇన్ యువర్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ, సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ GS1 అని చూస్తాము. సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ సిల్వర్ మూమెంట్ టు ప్రొపెల్ ఏ బే ఆఫ్ బెంగాల్ డ్రీమ్. ఇది ఆర్టికల్ బిమ్స్టెక్ గురించి అనమాట. ఆర్టికల్ అక్కడ మనం డిస్కస్ చేద్దాం. దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టేకింగ్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ సెక్స్ వర్కర్స్ రైట్స్. ఓకే, సెక్స్ వర్కర్స్ రైట్స్ అనేవి ఎన్ష్యూర్ చేయాలి అని ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ కమ్స్ ఇన్ GS1 సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో చూస్తాము. అండ్ నెక్స్ట్ ద నీడ్ ఫర్ డిజిటల్ కొలాబొరేషన్. డిజిటల్ కొలాబొరేషన్ అనేది కంట్రీస్ టు కంట్రీస్ ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది అనమాట. సో దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నెక్స్ట్ 76,390 crore డిఫెన్స్ ప్రాజెక్ట్స్ గెట్ నాడ్. అంటే గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ అనేది రావడం జరిగింది. ఎంతది? 76,000 crore వర్త్ అనమాట. ఓకే, సో దిస్ కమ్స్ ఇన్ అవర్ GS3. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి. అండ్ ఆ తర్వాత GS2 పాలిటీలో కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ ఇండియా హ్యాస్ బికమ్ మోర్ స్ట్రాటజిక్ అబౌట్ ట్రేడ్. ఓకేనా, ట్రేడ్ గురించి GS3 ఎకానమీలో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి US నుంచి యునైటెడ్ స్టేట్స్ రిప్రజెంటేటివ్ ఫర్ ట్రేడ్ అనే ఒక బాడీ ఉంటుంది. అది ఏ విధమైన కామెంట్స్ వేసింది ఇండియా యొక్క స్ట్రాటజిక్ స్టెప్స్ గురించి అనేది ఇవ్వడం జరిగింది. అది మనం ఆర్టికల్లో నీట్గా డీటెయిల్డ్గా చూద్దామన్నమాట. ఓకే, సో 1 by 1 ఆర్టికల్ UPSC మోడ్లో ఎంతవరకు అవసరమో అదంతా కూడా నీట్గా ఎక్స్ప్రెస్ చేస్తాము. చూడండి ఆర్టికల్ చూడమ్మా. మోర్ నేషన్స్ ఎక్స్ప్రెస్ అవుట్రేజ్ ఇండియా ప్లేస్ OIC అని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి, చాలా నేషన్స్ అనేవి ఇండియా మీద ఆగ్రహంగా ఉన్నాయి. సార్ ఎందుకు ఆగ్రహంగా ఉన్నాయి? అయితే ఇది పొలిటికల్ ఆర్టికల్ అమ్మా. మనం అంత పొలిటికల్ ఆర్టికల్ మీద కాన్సన్ట్రేషన్ చేయము. కేవలం మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సింది మాత్రమే చూస్తాము. రీసెంట్గా 2 బీజేపీ మెంబర్స్ అనేవాళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ మీద కొన్ని కామెంట్స్ అనేవి వేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఏంటో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయకూడదు. ఓకే, సో అయితే ఆ కామెంట్స్ చూసిన వెంటనే దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని చూస్తాం అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఏమో ఆ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా మీద ఒకేసారి సీరియస్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో అయితే ఎందుకు సీరియస్ అయ్యారు? మనం ఒకసారి ఇస్లాం కల్చర్ అనేది చూస్తే దే టేక్ ప్రాఫిట్ మహమ్మద్ యాజ్ ది హయ్యెస్ట్ సుప్రీం లార్డ్ అని తీసుకుంటాము. ప్రాఫిట్ మహమ్మద్ని అంటే కేవలం ముస్లిం కమ్యూనిటీ మాత్రమే కాదమ్మా, ఏ కమ్యూనిటీలో అయినా వాళ్ళ రిలీజియస్ పర్సనల్స్ని ఏదైనా అంటే ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. అవునా? సో అందుకనే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనేవాళ్ళు వీళ్ళు కోపగించుకున్నారు అని చూస్తాము. ఓకే, అయితే ఈ OIC ఏంటో ఒక్కసారి చూడండమ్మా. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని చూస్తాము, ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనమాట. జనరల్గా యునైటెడ్ నేషన్స్ తర్వాత ఇదే సెకండ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అని అంటాము. ఓకే, సో దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 57 మెంబర్స్ ఉన్నారు. 57 మెంబర్ కంట్రీస్ అనేది ఉన్నదన్నమాట. ఓకే, అక్రాస్ 4 కాంటినెంట్స్లో 57 కంట్రీస్ అనేవాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా దిస్ ప్రొవైడ్స్ యాజ్ కలెక్టివ్ వాయిస్ అని అంటాము. సో ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ యువర్ ఆన్సర్ అనమాట. అందుకనే రాస్తున్నాను కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ది ముస్లిం వరల్డ్. ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కలెక్టివ్ వాయిస్గానే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఉంటుంది అని చూస్తామన్నమాట. ఓకే, సో దీని మెయిన్ యాక్టివిటీ ఏంటమ్మా? ఇట్ ప్రమోట్స్ అండ్ safeguards and protect the interests of Muslim world, okay, Muslim world in promoting international peace and harmony, Okay,
పీస్ అండ్ హార్మోనీ స్ప్రెడ్ అవ్వడానికి ఇది ఎక్కువ విధానం చేస్తుంది అనమాట. అంటే ఈ వర్క్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మొన్న యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ చూస్తే ఆర్గనైజేషన్స్ మాత్రమే కాదు, ఆ ఆర్గనైజేషన్స్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆ ఆర్గనైజేషన్స్ యొక్క యాక్టివిటీస్ కానీ పూర్తి నాలెడ్జ్ లేకపోతే మీరు ఎంత చదివినా కూడా వేస్ట్ అనమాట. ఓకే, సో సెకండ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ యునైటెడ్ నేషన్స్ అని చూస్తాము. ఇట్ రిప్రజెంట్స్ ది కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ది ముస్లిం వరల్డ్ అని చూస్తాము. ఇట్ ప్రమోట్స్ అండ్ సేఫ్ గార్డ్స్ ఏంటి ఇంట్రెస్ట్ ఆఫ్ ముస్లిం వరల్డ్, ముస్లిమ్స్ ఇంట్రెస్ట్ అనేవి కాపాడుతుంది. అండ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ పీస్ అండ్ హార్మోనీని కూడా చేస్తుంది అనమాట అమాంగ్ వేరియస్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్. ఓకేనా, వేరియస్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యన హార్మోనీ అనేది తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇది ఫస్ట్ ఎక్కడ జరిగిందమ్మా, మనం 1970లో ఫస్ట్ టైం వీళ్ళు మీటింగ్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ టైం మీటింగ్ అవ్వడం జరిగిందనమాట 1970లో. ఆ తర్వాత ఫస్ట్ ఇది ఎక్కడ మీటింగ్ అయ్యి చార్టర్ పెట్టుకున్నారో చూడండి అమ్మా. 1972లో క్లియర్ కట్ ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి చార్టర్ అనేది తీసుకున్నారు. చార్టర్ ఎప్పుడు తీసుకొస్తారమ్మా, ఒక ఆర్గనైజేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ అయితే చార్టర్ అనేది తీసుకొస్తామన్నమాట. ఓకే, అయితే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్కి ఆబ్జెక్టివ్స్ ఏముండాలి, ఫండమెంటల్ పర్పస్ ఏముండాలి, ప్రిన్సిపల్స్ ఏముండాలి, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి చార్టర్ అనేది నీట్గా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇట్స్ బీన్ 40 ఇయర్స్ అని చూస్తాము. ఈ 40 ఇయర్స్లో స్టార్టింగ్ 30 కంట్రీస్ ఉండేవాళ్ళు ఇప్పుడు 57 కంట్రీస్గా పెరగడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్స్ ఎప్పుడూ కూడా ఏ కంట్రీలో ముస్లిమ్స్కి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు యునైట్ అయ్యి ఆ కంట్రీస్ మీద ఫోర్స్ ప్రెషర్ అనేది తీసుకొస్తారు. ఏంటి, మైనారిటీ ప్రొటెక్షన్లో. అయితే మీరు ఇక్కడ చూస్తే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఇండియాకి అగెన్స్ట్గా ఓఐసీని యూజ్ చేస్తుంది, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఆ ఓఐసీలో పాకిస్తాన్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులస్ ముస్లిం కంట్రీ కదమ్మా. సో అందుకనే తనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ఆ గ్రూపింగ్లో ఉన్నది. ఎప్పుడూ కూడా జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో ఇండియాని బ్యాడ్ లైట్లో చూపిస్తుంది అనమాట. బట్ ఒక్కసారి ఇక్కడ చూస్తే చాలా వరకు ఓఐసీ స్టేట్స్, ఎస్ అఫ్ కోర్స్ ఇండియా అంటే వాళ్ళు దే బిలీవ్ ఇన్ ద డైవర్సిటీ దట్ ప్రమోట్స్ ఇన్ ఇండియా. బట్ పాకిస్తాన్ని ఏమీ అనలేక, ఇండియాని కూడా ఏమనలేక సైలెంట్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఓవర్ 1.5 బిలియన్ ముస్లిమ్స్ ఇన్ ద వరల్డ్, వీళ్ళందరూ కూడా ఒక యునైటెడ్ అయిన బాడీయే ఈ ఓవైసీ అని చూస్తాము. ఓకే, అయితే ఇక్కడ పాకిస్తాన్కి రోల్ ఉంది అండ్ ఇండియాకి కూడా రోల్ ఉంది. ఇండియాలో కూడా చాలామంది ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ముస్లిం ప్రొటెక్షన్ గురించి ఇంపార్టెంట్ రోల్ ఇండియా కూడా చాలాసార్లు అడిగింది, ఏంటి ఓవైసీలో మెంబర్షిప్ అనేది. ఓకేనా, ఎందుకు మా ఇండియాలో కూడా హయ్యెస్ట్ మైనారిటీ కమ్యూనిటీ అనేది ముస్లిమ్స్ చూసాము. సో ఇంతమంది ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇండియాలో ఉండి ముస్లిం వరల్డ్ అంతా కూడా ఒకటయ్యిందంటే ఎట్లా సరిపోతుంది అంటే ఇంకా లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. బట్ పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మనకి యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వడం లేదు అనమాట. ఓకే, సో అందుకే ఇండియా బ్యాకింగ్లో ఉంది ఇంకాను అని మనం చూస్తాము. ఓకే, దిస్ ప్రమోట్స్ చాలా ఇష్యూస్ అనేవి ఇక్కడ మాట్లాడుతుంది. ఓకే, ప్రయారిటీ ఏరియాస్, మీరు ఒకవేళ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకున్నామా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనేది కేవలం ముస్లిం ఇంట్రెస్ట్ గురించి మాత్రమే తప్ప మరే ఇష్యూస్ అనేవి మాట్లాడదు అని. నో, 18 ప్రయారిటీస్ అనేవి ఉన్నాయి. మెయిన్ ప్రయారిటీ ఏంటమ్మా, పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, పీస్ అండ్ సెక్యూరిటీ ఉండాలి అని మెయిన్ ప్రయారిటీ. అండ్ ఆ తర్వాత పాలెస్తైన్ ఇష్యూ అనేది మెయిన్గా ఉంది. అండ్ ముస్లిం కంట్రీస్లో ఉన్న పవర్టీని తీసేయాలి, పవర్టీ ఎలివియేషన్ అనేది మెయిన్ ప్రోగ్రామ్ కింద పెట్టుకోవడం జరిగింది, పవర్టీ ఎలివియేషన్. అండ్ ఆ తర్వాత కౌంటర్ టెర్రరిజం, క్లియర్, కౌంటర్ టెర్రరిజం అనేది చూస్తాము. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫినాన్స్ చూస్తాము. క్లైమేట్ చేంజ్, ఇన్వెస్ట్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ, మోడరేషన్, కల్చర్, ఇంటర్ఫెయిత్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అన్నీ కూడా చూస్తాము. హ్యూమన్ రైట్స్, గుడ్ గవర్నెన్స్ అన్నీ కూడా చూస్తాము. మీరు ఒక్కసారి చూస్తే ప్రయారిటీస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉన్నది, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మనకి ఇక్కడ ఉన్నదమ్మా. ఓకే, అండ్ అయితే ఇదంతా కూడా ముస్లిం ఎడ్యుకేషన్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఈ ప్రయారిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, 18 ప్రయారిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది ఇది ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ టోటల్ 57 కంట్రీస్ అనేవి మనం ఉండడం చూస్తాము. చాలా వరకు అజర్బైజాన్, జోర్డాన్, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నది, అల్బానియా, ఎస్, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఉండడం అనేది మనం చూస్తాం. 57 కంట్రీస్ కాబట్టి
కాబట్టి చాలా పెద్ద ప్లేస్ అనేది రోల్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్లో జనరల్గా ఏంటి, ఈ కంట్రీస్ అందరూ కూడా ఇండియాకి ఎగెయిన్స్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఎగెయిన్స్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు? ప్రాఫిట్ మహమ్మద్ మీద జనరల్గా కామెంట్ వేసేసరికి. ఓకే, ఎస్. ఏ కంట్రీ ఆర్ ఏ రిలీజియన్ యొక్క ఇస్లామిక్ హెడ్స్ మీద ఎటువంటి కామెంట్స్ అనేవి వేయకూడదు. బట్ వీళ్ళు వేశారు కాబట్టి, బీజేపీ మెంబర్స్ వేశారు కాబట్టి చాలా వరకు కూడా ఆ కంట్రీస్లో ఉన్న ఇండియన్ డిప్లొమాట్స్ని పిలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి రీజన్ కూడా అడగడం జరిగిందనమాట. అదేంటి ఇండియాలో ఇట్లా జరుగుతుంది, ఇట్లా మా ప్రాఫిట్ మహమ్మద్ మీద వాళ్ళు ఇట్లా కామెంట్స్ వేస్తారా అని. ఓకేనా. సో అయితే ఇండియా వెంటనే రిప్లై ఏమి ఇచ్చింది, ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు, ఓఐసీ ఏదైతే కామెంట్ చేస్తుందో అదంతా కూడా మిస్లీడింగ్ అని చెప్తున్నారు. ఓకే, మా వాళ్ళు కామెంట్స్ అట్లా ఏమీ వేయలేదు, మీరు రాంగ్గా తీసుకోవడం అనేది జరిగింది. యూ హ్యావ్ సమ్ మోటివేటెడ్ థింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి మీ కామెంట్స్లో అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, కమ్యూనల్ అప్రోచ్ ఎప్పుడూ కూడా మేము తీసుకోలేదు, అండ్ మీరు కూడా కమ్యూనల్ ఇష్యూస్ అనేవి తీసుకొని రాకండి. హిందూ ముస్లిమ్స్ టూ కమ్యూనిటీస్ కూడా ఇండియాలో బాగానే ఉన్నాయి అని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మొత్తం వాళ్ళేంటి, వీ లవ్ అవర్ ప్రాఫిట్, హోలీ ప్రాఫిట్ మొహమ్మద్ అని చెప్పడం జరిగింది. అండ్ మన వాళ్ళు ఈ కామెంట్స్ వేస్తున్నారు, అండ్ ఇండియాలో ఎటువంటి కమ్యూనల్ ఇష్యూస్ లేవని మన స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఆర్టికల్ ఇదమ్మా, దీనికన్నా ఇంకా చూడాల్సిన అవసరం లేదు. మనం ఓఐసీ బాడీ చూసాం, ఓఐసీ బాడీ ఇంపార్టెన్స్ అంతా చూసాము, అది ప్లే చేసే రోల్స్ ఇవన్నీ కూడా చూడడం అనేది జరిగిందనమాట. ఓకే, సో అయితే ఆర్టికల్ అంతా పూర్తిగా అర్థమైంది కదమ్మా. ఎటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా మీరు పెట్టేటట్టు ఉండాలి అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. అండ్ అనమోలీ దట్ గోస్ బై ద నేమ్ ఆఫ్ పాపులిజం. అనమోలీ అంటే ఏంటి? అనమోలీ అంటే నథింగ్ బట్ డీవియేషన్. డీవియేషన్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్లో వెళ్తుంది అనుకుంటాము, అది అలా వెళ్ళకన్నా వేరే ప్రాసెస్ వైపు డీవియేట్ అయితే దాన్ని అనమోలీ అని అంటాము. అంటే ఆశ్చర్యకరంగా ఒకవైపు వెళ్ళాల్సింది వేరే వైపు వెళ్తే దాన్ని అనమోలీ అని అంటాము అనమాట. ఓకే, ఆ అనమోలీ దేనికి, ఆ డీవియేషన్ దేనికి, అది ఏంటమ్మా, పాపులిజం. దాని గురించి సార్ పాపులిజం అంటే ఏంటి? పాపులిజం అంటే ఇట్ ఈస్ ఆఫ్ పొలిటికల్ సెన్స్ అనమాట. ఏంటి అంటే ఎక్కువ మంది కామన్ పీపుల్కి సపోర్ట్ చేస్తే, ఓకే, కామన్ పీపుల్కి సపోర్ట్ చేస్తే దాన్ని పాపులిజం అని అంటాము. అయితే కామన్ పీపుల్ కాకుండా ఇంకెవరు ఉంటారు సార్? సమ్ ఇలైట్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇలైట్ సెక్షన్ అంటే చాలా రిచ్ పీపుల్ని మనం ఇలైట్ సెక్షన్స్ అని అంటాము. దే టేక్ ప్రైడ్ ఆఫ్ దేర్ రిచ్నెస్ అని చూస్తామన్నమాట. ఓకే, సో ఇలైట్ పీపుల్కి హెల్ప్ అయ్యే పాలసీస్ కాకుండా కామన్ పీపుల్కి హెల్ప్ అయ్యే పాలసీస్ తీసుకుంటే దాన్ని పాపులర్ ప్రిన్సిపల్స్ అని అంటారు, ఆర్ పాపులర్ స్కీమ్స్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎస్ రైస్ తీసుకుంటే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రేషన్ రైస్ ఇస్తాం కదమ్మా, అదొక పాపులిజం స్కీమ్ అని అంటాము. అంటే కామన్ పీపుల్కి యూజ్ అయ్యేటట్టు స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది, రైట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పాపులిజం వైపు వెళ్తారు. అయితే ఇక్కడ కాస్త ఎనమోలీ అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకే, ఆ నేమ్ చూసే ప్రతి ఒక్కరు వెళ్తారు. అవునా? ఎందుకమ్మా? కామన్ పీపులే ఓటేస్తారు, ఇలైట్ పీపుల్ చాలా తక్కువ మంది ఓటేయడం జరుగుతుంది. కామన్ పీపుల్ ఓటేస్తే మాత్రమే, మాస్ ఎప్పుడైతే వచ్చి ఓటేస్తుందో అప్పుడే ఎవరైనా కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళు పొజిషన్లో ఉండగలరు అని చూస్తాము. ఓకే, అయితే ఇక్కడ ఆర్టికల్ అనేది బ్యూటిఫుల్గా రాయడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. అన్నీ కూడా నీట్గా జాగ్రత్తగా రాసుకున్నామా. ఇది సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ GS2 పాలిటీలోని అండ్ మెయిన్ సోషియాలజీ ఆప్షనల్ ఎస్ఐలో యూజ్ అవుతుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక్కసారి చూడండమ్మా. మన సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి. సార్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇన్కమ్ కెపాసిటీస్ ఆర్ ఆల్రెడీ అసెట్స్ ఉన్నవి ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే దాన్ని ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అని అంటాము. అంటే ఏ అనే వ్యక్తి మంత్లీ 10 lakhs సంపాదిస్తున్నాడు, బి అనే వ్యక్తి మంత్లీ 10,000 సంపాదిస్తున్నాడు. ఎంత డిఫరెన్స్ ఉందమ్మా ఏకి బికి? దీన్నే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అని అంటామన్నమాట. అంటే కెపాసిటీ ఉన్నవాళ్ళు రిచ్ పీపుల్ మాత్రమే ఆర్ సంథింగ్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. పూర్ పీపుల్ వాళ్ళకి ఎటువంటి రోల్ కూడా రావట్లేదు. సొసైటీలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది జరుగుతుంది అని చూస్తాం. ఓకే, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అని వస్తుంది. ఇది బాగా లాస్ట్ ఫ్యూ డికేడ్స్లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ పెరిగింది. మెయిన్ ఆఫ్టర్ LPG రిఫార్మ్స్ తర్వాత ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ది కంట్రీ అనేది పెరగడం మనం చూస్తాము. అండ్ అదే టైంలో సోషల్ డెమోక్రటైజేషన్ కూడా సైలెంట్ అవ్వడం చూసాము. సార్ సోషల్ డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? వర్డ్ చాలా జాగ్రత్తగా చూడమా. సోషల్
డెమోక్రటైజేషన్. సార్ డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే ఏంటమ్మా? రూల్ బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటామా, అంటే ప్రజల కొరకు అంటాం కదా. అయితే సోషల్ డెమోక్రటైజేషన్లో ఏం జరుగుతుంది? సొసైటీ గురించి ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నట్టు. అంటే సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్, కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, కమ్యూనల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, ఇవన్నీ కూడా తగ్గిస్తే దాన్ని సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటాము. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గాలి, సోషల్ జస్టిస్ అనేది రావాలి. ఓకే, సోషల్ డెమోక్రటైజేషన్ ఎప్పుడమ్మా మీట్ అవుతాను? సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గాలి, కాస్ట్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా తగ్గాలి, క్లాస్ డిఫరెన్సెస్ అన్నీ తగ్గాలి. అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీతో పాటు మనం సోషల్ జస్టిస్ని అచీవ్ చేస్తేనే, సోషల్ ఇన్ఈక్వాలిటీ తగ్గాలి అండ్ సోషల్ జస్టిస్ని అచీవ్ చేయాలి. సోషల్ జస్టిస్ అంటే ఏంటమ్మా? ఇక్కడ కేవలం ఇన్ఈక్వల్గా ఉన్న వాళ్ళని చూసి అమ్మో నువ్వు పైకి రావాలి అని అనడం కాదు, వాళ్ళకంటూ స్టేట్ హెల్ప్ చేయాలి, వాళ్ళ బెనిఫిట్గా పాలసీస్ అనేవి చూస్తే అప్పుడు మాత్రమే సోషల్ జస్టిస్ని అచీవ్ చేసినట్టు. ఆ రెండింటిని అచీవ్ చేస్తే సొసైటీ గురించి దాన్నే సోషల్ డెమోక్రటైజేషన్ అని అంటాము. అయితే రీసెంట్గా ఏమవుతుంది? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గట్లేదు, సొసైటీ అనేది కూడా సోషల్ డెమోక్రటైజేషన్ కూడా జరగడం లేదు అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే జనరల్గా ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారమ్మా? డెమోక్రటైజేషన్ అనేది ఎడ్యుకేషన్తో జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మన ఎడ్యుకేషన్ బాగానే జరుగుతుంది కదా సార్. ఎస్, ఆథర్ కూడా అదే అంటున్నారు. ఏంటంటే ఎడ్యుకేషన్ ఎట్లా జరుగుతుంది? బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్ రివల్యూషన్. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్గా వేరొకరికి వెళ్తుంది, కమ్యూనికేషన్ రెవల్యూషన్ అన్నమాట. ఓకే, కమ్యూనికేషన్లో ముందు వరకు పర్సన్ వెళ్ళి ఒక లెటర్ అనేది ఇవ్వడం కానీ లేదంటే యానిమల్స్ కానీ యూజ్ చేసేవాళ్ళము. బట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఆర్ కమ్యూనికేషన్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందని చూస్తామన్నమాట. అంటే సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అండ్ పాపులర్ డెమోక్రసీ లైక్ వన్ ఓట్ వన్ వాల్యూ. సార్ వన్ ఓట్ వన్ వాల్యూ అనేది సోషల్ జస్టిసా? ఎస్, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓట్ అనేది ఉంటుంది అండ్ ఆ ఒక ఓట్కి వన్ వాల్యూ మాత్రమే ఉంటుంది అని చూస్తాము. సో అయితే వన్ ఓట్ వన్ వాల్యూ వచ్చిందంటే అది ఖచ్చితంగా సోషల్ ఇన్ఈక్వాలిటీని తగ్గిస్తుంది, సోషల్ ఈక్వాలిటీని తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాం? సోషల్ ఈక్వలైజేషన్ అని అంటాము. ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సోషల్ ఈక్వలైజేషన్. ఓకే, అంటే రిచ్కి పూర్కి డిఫరెన్స్ లేకన్నా నీ దగ్గర 100 crores అసెట్ ఉన్నా నీ ఓట్ వాల్యూ ఒకటే, నా దగ్గర ఏమీ లేకపోయినా ఓట్ వాల్యూ ఒకటే. ఓకే, అంటే ఓట్ వాల్యూయే పొలిటీషియన్స్ని గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీట్గా మనం చూస్తాము, సోషల్ ఈక్వలైజేషన్ చూస్తామన్నమాట. సో అయితే ఇప్పుడు దేని గురించి అయితే పాపులిజం గురించి మాట్లాడుతున్నామో అది ఈ సోషల్ మొబిలిటీ వితౌట్ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది అవుతుంది. పాపులిజం అంటే మనం ఏం చెప్పాము? కామన్ పీపుల్ ఆస్పిరేషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని పాపులిజం అని అంటాం కదమ్మా. అయితే ఇక్కడ పాపులిజం ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనమాలీ. ఎట్లాగుంది? ఇది ఒక ఎనమాలీ. ఏంటి? సోషల్ మొబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మొబిలిటీ అంటే ఏంటి? సోషల్ మొబిలిటీ అంటే లో కాస్ట్ వాళ్ళు హై కాస్ట్ వాళ్ళకి వెళ్తే దాన్ని సోషల్ మొబిలిటీ అని అంటాము. ఒకసారి చూడండి, మనకి ట్రెడిషనల్ వర్ణ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? బ్రాహ్మిన్స్ తర్వాత క్షత్రియాస్ తర్వాత వైశ్యాస్ తర్వాత శూద్రాస్ అని చూస్తాము. అయితే ఇప్పుడు సోషల్ మొబిలిటీ అంటే ఏంటంటే శూద్రాలో ఎవరైతే డెవలప్ అయ్యారో ఆ డెవలప్ అయిన పీపుల్ ఏం చేస్తారు? ఇప్పుడు శూద్రాలో ఉన్న ఒక వ్యక్తికి మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ఆర్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా సొసైటీలో అతని స్టేటస్ అనేది పెరుగుతుంది. హీ ఈక్వేట్స్ విత్ హయ్యర్ కమ్యూనిటీస్ అని చూస్తాం, రైట్? సో దీన్నే సోషల్ మొబిలిటీ అని అంటాము. అనమాట. మూవింగ్ ఫ్రమ్ వన్ కాస్ట్ స్టేటస్ టు హయ్యర్ కాస్ట్ స్టేటస్ని మనం జనరల్గా సోషల్ మొబిలిటీ అంటాము. ఎప్పుడైనా సోషల్ మొబిలిటీ అయితే ఏం చేస్తామమ్మా? ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ అనమాలీ ఆర్ డిఫరెన్స్ ఏంటి అంటే సోషల్ మొబిలిటీ అనేది వస్తుంది బట్ వితౌట్ ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే సొసైటీలో స్టేటస్ అయితే వస్తుంది కాబట్టి, కానీ అక్కడ ఆల్రెడీ ఎవరైతే హయ్యర్ కమ్యూనిటీస్లో ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ఇంతవరకు వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ ఉంటుంది కదమ్మా, అది మరింత గ్రో అవుతుంది. ఇప్పుడు నేను ఎంత కష్టపడినా కూడా వాళ్ళ దగ్గరికి రాలేను అని చూస్తామన్నమాట. సో ఇదంతా కూడా మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్
అండ్ డెమోక్రటైజేషన్ ఏదైతే చూస్తామో, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా వేగ్గా ఇంటిగ్రేషన్ లేకుండా ఉంటుందమ్మా. సోషియాలజీ ఆప్షనల్లో మన కొన్ని టాపిక్స్ అనేవి ఇంటర్లింకింగ్ చేసుకొని రాయడం అనేది మనం చూస్తాము. బట్ ఇవన్నీ కూడా ఇది ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ కాబట్టి వాడు ఎటువంటి ఆన్సర్ ఫార్మేట్ స్ట్రక్చరైజేషన్లో మార్చడు. వాడు ఇన్ జనరల్గా సొసైటీలో ఏం జరుగుతుందో పాయింట్స్ అన్నీ కూడా డినోట్ చేస్తూ ఉంటాడనమాట. సో అదే ఇక్కడ మనం చూస్తాము. ఓకే, సో డెమోక్రటైజేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం చూస్తాము. ఏంటి, సొసైటీలో టెక్నాలజీ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీ అనేది అందరం యూజ్ చేస్తాం, అవునా? కేవలం కొన్ని కమ్యూనిటీస్కి ఇస్తాను, కొన్ని కమ్యూనిటీస్కి ఇవ్వము అని ఉండదు కదా. సో టెక్నాలజీ ఏదైతే ఉందో అది సోషల్ డివైడ్స్ని తీసేస్తుంది. సోషల్ డివైడ్ అంటే ఏంటమ్మా? బ్రాహ్మిన్స్కి క్షత్రియస్కి మధ్య డిఫరెన్స్, క్షత్రియస్కి వైశ్యాస్కి మధ్య డిఫరెన్స్, వైశ్యాస్కి శూద్రాస్కి డిఫరెన్స్, అండ్ ఈ హై 3 కమ్యూనిటీస్కి శూద్రాస్కి డిఫరెన్స్. దీన్ని సోషల్ డివైడ్ అని అంటాము. టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ డివైడ్ అనేది తీసేస్తుంది. ప్రీవియస్ వరకు శూద్రాస్ని, లోయర్ కమ్యూనిటీస్ని హై కాస్ట్ వాళ్ళు ముట్టుకునేవారు కాదు. బట్ ఇప్పుడు ఏంటి, మనం బస్సులో వెళ్ళాలన్నా, ట్రైన్లో వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మన పక్కన వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ కాస్ట్ అడిగి మాట్లాడడం, రైట్? సో ఈ విధంగా మనం చూస్తాము. దీన్నే డెమోక్రటైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది, అవునా? ఇప్పుడు మెట్రో ఉంది, బస్సు ఉంది, ట్రైన్ ఉంది. ఎవరిని ఎక్కిస్తారు? మీరు రిలీజియన్ చూసి ఎక్కిస్తారా? మీ కాస్ట్ చూసి ఇస్తారా? మీ కమ్యూనిటీ చూసి ఎక్కిస్తారా? అవేవి కాదు కదా. దాన్నే డెమోక్రటైజేషన్, అందరూ కూడా యూజ్ చేసుకునేటట్టు చేస్తారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ యాక్ట్ అనేది తీసుకున్నారంటే, ఫోటోగ్రఫీ అంటే కేవలం ఒక మూమెంట్ని క్యాప్చర్ చేయడమే కాదు. మనం ఫొటోస్ తీసినప్పుడు ఎన్ని ఫిల్టర్స్ పెడతాము, ఆ ఫిల్టర్స్లో ఒక్కొక్క ఫిల్టర్లో కూడా ఒక్కొక్కలాగా కనిపిస్తామన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, సొసైటీని ఉన్నట్టు చూపించకన్నా సమ్ ఫిల్టర్స్తో చూస్తున్నాము. ఫిల్టర్తో ఎప్పుడైతే చూస్తామో మన ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట. ఏంటి, మీరు కామన్ పీపుల్ని చూస్తున్నారు, బట్ వాళ్ళని ఫిల్టర్స్ పెట్టుకొని చూస్తున్నారు అంటే మీ జనరల్ వ్యూ అనేది చేంజ్ అయిపోతుంది, ఓకేనా అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఈ విధంగా చెప్తున్నారు. చాలా వరకు కూడా ఇష్యూస్ అనేవి ఎగ్జాంపుల్స్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సొసైటీలో పాపులిజం కనుక వెళ్తే మనం ఏం చూస్తాము, సొసైటీకి ఏది కావాలో అదే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలుగు స్టేట్స్ చూసే అంటే తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఏమి ఇవ్వాలమ్మా, తెలుగు లాంగ్వేజ్ ఆప్షనల్ కింద ఇవ్వాలి. బట్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంగ్లీష్ మీడియంని గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టడం అనేది చూస్తున్నాను అనమాట. అంటే ఇది ఒక ఎనమోలీ కదమ్మా, పాపులిజం వెనక అతను వెళ్ళకపోవడం కదా. అంటే ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్లో ఇస్తే నెక్స్ట్ అందరికీ కూడా ఆస్పిరేషన్గా ఉంటుంది. వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ ప్రైసెస్కే, అఫోర్డబుల్ ప్రైసెస్కే గవర్నమెంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లభిస్తుంది. వాళ్ళకి ఫ్యూచర్ అనేది బాగుంటుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది, రైట్? సో బట్ ఇక్కడైతే పాపులిజం వెనక అతను వెళ్తే మనం కేవలం తెలుగు మాత్రమే ఇవ్వాలి, అట్లా ఏమీ కూడా మనం చెయ్యట్లేదని చూస్తాం. ఓకే, అయితే ఇంకా నెక్స్ట్ చూస్తే కొన్నిసార్లు సొసైటీ అనేది చేంజ్ అవుతున్న తర్వాత సోషల్ మీడియా అనేది గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది. సోషల్ మీడియా అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఫేక్ న్యూస్ అంటే ఏ న్యూస్ కూడా ట్రూ లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే న్యూస్ క్రియేటర్స్ అనేవాళ్ళు అందరూ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా న్యూస్ క్రియేటర్ అని చూస్తాము. అండ్ ఈ 21st సెంచరీని పోస్ట్ ట్రూత్ వరల్డ్ అని అంటాము. ఒక్కసారి చూడమ్మా, అంటాము పోస్ట్ ట్రూత్ వరల్డ్లో ఏం చూస్తాం మనం, జనరల్గా ప్రతి సొసైటీలో ప్రతి ఉద్దేశం మీద కూడా పర్సెప్షన్స్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. పర్సెప్షన్స్ అంటే నీ వ్యూ ఎలా ఉంది, నా వ్యూ ఎలా ఉందో అనేది జనరల్గా చూస్తామన్నమాట. పర్సెప్షనల్ డిఫరెన్స్, ప్రతి వ్యూ కూడా సబ్జెక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సొసైటీలో ఒక జనరల్గా మేల్ ఒక ఫిమేల్ని కొడితే సొసైటీ చూస్తుంది. బట్ ఒక ఫిమేల్ ఒక మేల్ని కొట్టింది అనుకోండి, సొసైటీ చాలా వింతగా చూస్తుంది అనమాట. బట్ అంటే మీ పర్సెప్షన్లో అదేంటిది ఒక ఫిమేల్ మేల్ని కొట్టడం అని, అదే ఒకవేళ నా పర్సెప్షన్లో నేను తీసుకున్నాను అనుకోండి, కొడితే తప్పే ఉంది, మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా ఒకటే కదా, ఎవరు తప్పు చేసినా వేరొక వ్యక్తి కొట్టే అధికారం అనేది ఉంటుంది, అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఇష్యూస్లో అనమాట. అంటే మేల్ మాత్రమే హయ్యర్ హ్యాండ్ చూపించడం కాదు, ఫిమేల్ కూడా హయ్యర్ హ్యాండ్ చూపించవచ్చు. అవంతా కూడా పర్సెప్షన్ డిఫరెన్సెస్ వస్తుందన్నమాట. అయితే ఇది జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పోస్ట్ ట్రూత్ వరల్డ్లో మనం ఏం చేస్తామంటే సొసైటీలో ఏమీ లేకున్నా మనం ఏంటి ఏదో జరుగుతుంది అని క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హిందూస్కి భద్రత లేదు జమ్మూ కాశ్మీర్లో, ముస్లిమ్స్కి ఇండియాలో భద్రత లేదు అనేవి
క్రియేట్ చేస్తే దాన్ని పోస్ట్ ట్రూత్ వరల్డ్ అనమాట. ఏదో నా దగ్గర ఒకసారి జనరల్గా ఒక ముస్లిం వ్యక్తి హిందూని కొట్టాడు అని చెప్పి హిందూస్కి అసలు భద్రత లేదు అని చెప్పకూడదు కదా. ఇక్కడ పర్సెప్షన్స్ని ఇన్ఫర్మేషన్గా క్రియేట్ చేసి నేను స్ప్రెడ్ చేశాను అనుకోండి, దాన్ని పోస్ట్ ట్రూత్ వరల్డ్ అని అంటామన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ని నేను క్లియర్గా పెట్టట్లేదు, హాఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది మాత్రమే పెడుతున్నాను అనమాట. ముందుకి వెనక అతను ఏమీ కూడా తెలుసుకోకుండా చేస్తే దాన్ని ఇలా అంటారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం #MeToo మూమెంట్ చూసారు, రైట్? ఈ మీటూ మూమెంట్ ఏంటి, దేనికి తీసుకొచ్చారు అంటే, ఒకవేళ ఉమెన్ అనేవాళ్ళు ఎప్పుడైనా మేల్ చేతుల్లో సెక్షువల్ హెరాస్మెంట్కి గురయ్యారు జాబ్ పర్పస్గా కానీ ఎప్పుడైనా అంటే వాళ్ళు #MeToo మూమెంట్లో షేర్ చేయొచ్చు ఆ డిస్క్రిప్షన్ని, ఆ సీన్ని అని పెట్టడం జరిగింది. ఇదేంటమ్మా, సొసైటీ అనేది ఒక ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నిజంగా ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్ ఫీల్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది పొందారు, బట్ కొంతమంది మాత్రం రాంగ్గా దాన్ని తీసుకోవడం జరిగింది అని చూస్తాం. ఓకే, చాలామంది డిఫేమేషన్ కూడా జరగడం చూసాము అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం అన్నీ కూడా చూస్తాము. అయితే సొసైటీలో జనరల్గా ఏం చూస్తాము, స్ట్రాంగ్ మెన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. స్ట్రాంగ్ మెన్ అంటే ఏంటి, ఎవరైతే తన పవర్ని, తన పర్సెప్షన్స్ని స్ట్రాంగ్గా సొసైటీలో పంపిస్తారో వాళ్ళని స్ట్రాంగ్ మెన్ అంటామన్నమాట. అది ట్రూ అయినా ఫాల్స్ అయినా కూడా స్ట్రాంగ్గా దాన్ని ప్రపోజ్ చేసి కాన్స్టెంట్గా దాన్నే చెప్తున్నామంటే వాళ్ళని మనం స్ట్రాంగ్ మెన్ అని అంటాము. వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటే సొసైటీ కూడా అంతా అదే ఫాలో అవుతుంది, సొసైటీ దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తుంది. దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ వే ఆఫ్ లైఫ్ అని మనం చూస్తామన్నమాట. ఓకే, అంటే ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ కానీ జనరల్గా సమ్ చాయ్ వాళ్ళ టు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మెన్ అసోసియేషన్కి సంబంధించినవి అని చెప్తానమాట. ఓకే, అయితే మనం చూస్తే టాప్ లీడర్షిప్స్ కూడా లైక్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కానీ ప్రీవియస్ ప్రెసిడెంట్ కానీ ఎట్లా వచ్చాడమ్మా, అతను ఏం ప్రపోజ్ చేశారు, ఒకవేళ నేను ప్రెసిడెంట్ అయితే అమెరికాని గ్రేట్ చేస్తాను, అమెరికా గ్రేట్ అగైన్, లెట్స్ బిల్డ్ అమెరికా అగైన్, అండ్ అమెరికా షుడ్ బి ద పవర్ హౌస్ అట్లా పెట్టి ప్రమోట్ చేసి రావడం జరిగింది కదమ్మా. సో దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ స్ట్రాంగ్ మెన్ అని చూస్తాం. ఇవన్నీ కూడా అనామలీస్ అనమాట. సొసైటీ అనేది చేంజ్ అవుతుంది, బట్ ఆ సొసైటీ చేంజ్ అనేది ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి కూడా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయినట్టు రావట్లేదు అనమాట. నిజంగా కొంతమందికి బెనిఫిట్ అవుతుందంటే ఆ వ్యూస్ని యాక్సెప్ట్ చేయడానికి, బట్ సొసైటీ ఎప్పుడూ కూడా అటువంటి వ్యూస్లో థ్రైవ్ అవ్వదు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లో అవ్వదు అని కూడా మనం చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే డిసోనెన్స్ ఆర్ డిస్టర్బెన్స్ చూస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మొబిలిటీకి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీకి, ఫస్ట్ చెప్పాం కదమ్మా, ఒక కాస్ట్ నుంచి వేరే కాస్ట్ స్టేటస్కి వెళ్తే దాన్ని సోషల్ మొబిలిటీ అని అంటాము. అది ఇప్పుడు జనరల్గా మనం ఇష్యూస్లో సొసైటీలో ప్రజెంట్గా ఉందని చూస్తాము అన్నమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాల్సింది ఏంటమ్మా, ట్రూ రియాలిటీ అనేది అబ్జర్వ్ చేసి పీపుల్కి అవసరమైన పాలసీస్ మాత్రమే తీసుకొచ్చి కంటిన్యూస్గా దాని గురించి మాత్రమే ప్రమోట్ చేయాలి. సొసైటీలో సోషల్ ఈక్వాలిటీ అనేది ప్రమోట్ చేయాలి. సోషల్ ఈక్వాలిటీతో పాటు సోషల్ జస్టిస్ని ప్రమోట్ చేస్తే మాత్రమే సొసైటీలో ఎటువంటి సోషల్ రెవల్యూషన్ రాకుండా ప్రశాంతంగా ఉంటుంది అని మనం చూస్తాము. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. జనరల్గా మనం ఆర్టికల్ అంతా కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము, చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటమ్మా, ఏ సిల్వర్ మూమెంట్ టు ప్రొపెల్ ఏ బే ఆఫ్ బెంగాల్ డ్రీమ్. ఈ బే ఆఫ్ బెంగాల్ డ్రీమ్ అంటే ఏంటమ్మా, ఇక్కడ యాక్చువల్లీ బిమ్స్టెక్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఓకే, సో ఇక్కడ 1997 బిమ్స్టెక్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు దీనికి 25 years అనేది వచ్చింది, 25th year అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ అనేది అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, అనుకున్నంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ 25 years అయ్యింది కాబట్టి కాస్త మెచ్యూరిటీ స్టేజ్కి వస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ అంతా బాగా కంప్లీట్ అయ్యి ఈ బిమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ గ్లోబల్ లెవెల్లో మంచి ఆర్గనైజేషన్గా అవ్వాలి అని చూస్తాము. ఓకే, సో అయితే ఇక్కడ ఆర్టికల్ బిమ్స్టెక్ గురించి కాబట్టి కాస్త బ్యాక్గ్రౌండ్, బిమ్స్టెక్ ఎప్పుడు పుట్టిందో ఏంటో ఒక్కసారి చూస్తే ప్రజెంట్ ప్రాబ్లమ్స్ కానీ దాన్ని ఏ విధంగా సొల్యూషన్స్ కనిపెట్టాలని కానీ టోటల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ బిమ్స్టెక్ని బిమ్స్టెక్ దీని అబ్రివేషన్ ఏంటో చూద్దాం. ఓకే, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్
టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. సో దాన్ని మనం బిమ్స్టెక్ అని అంటాము, సింపుల్గా బిమ్స్టెక్ అని అంటాము. ఇదైతే ఒక రీజనల్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ కింద చూస్తామన్నమాట. ఈ మెంబర్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి, బే ఆఫ్ బెంగాల్కి చుట్టూ ఉంటాయి అని చూస్తాం. బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న కంట్రీస్ని మనం దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకు, బే ఆఫ్ బెంగాల్ని కైండ్ ఆఫ్ యూనిటీ కింద డీల్ చేసి ఆ కంట్రీస్ అన్నిటితో కూడా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాం కాబట్టి దీన్ని ఈ విధంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్. ఎటువంటి కోఆపరేషన్ అమ్మా, బోత్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది చూస్తామన్నమాట. అయితే ఇక్కడ టోటల్గా ఎంతమంది మెంబర్స్ ఉంటారు, 7 మెంబర్స్ ఉంటారు. 7 మెంబర్స్లో మీరు ఒక్కసారి చూస్తే ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, ఓకే, నేపాల్, శ్రీలంక, ఈ 5 కంట్రీస్ ఏమో సౌత్ ఏషియన్ కంట్రీస్ అని చూస్తాము. అండ్ 2 కంట్రీస్ ఏమో సౌత్ ఈస్ట్ ఏషియా అని చూస్తాము. ఒకటి మ్యాన్మార్ అండ్ నెక్స్ట్ థాయిలాండ్. ఎందుకు ఈ 2 కంట్రీస్ని మనం పెట్టుకోవడం జరిగింది అంటే దే షోడ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫార్మింగ్ యాజ్ బిమ్స్టెక్ గ్రూప్ అనమాట. ఈ 2 కంట్రీస్ని మనం అచీవ్ చేస్తే జాగ్రత్తగా ఏషియన్ కంట్రీస్తో మనం ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెంచుకోవచ్చు. ఏంటమ్మది, ఆసియాన్ అని అంటాం కదా, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చూస్తాము. ఓకేనా. సో ఇక్కడ ఈ 2 కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇండియాకి ఆసియాన్ కంట్రీస్కి ఉన్న డిఫరెన్సెస్ అనేవి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ బిమ్స్టెక్ సౌత్ ఏషియాని సౌత్ ఈస్ట్ ఏషియాని కలుపుతుంది అని చూస్తాము. అండ్ దీంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ ప్రోగ్రెస్కి వాటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఇంత గ్రేట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా స్టార్ట్ అయిందో చూడండమ్మా. 1997లో ఫస్ట్ టైం త్రూ బ్యాంకాక్ డిక్లరేషన్తో మనం ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ అనేది ఫార్మ్ అయింది. దాన్నే బిమ్స్టెక్ అని పెట్టడం జరిగింది. బిమ్స్టెక్ అంటే ఇక్కడ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. స్టార్టింగ్ ఓన్లీ 4 కంట్రీస్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మనకేం జరిగింది, మియాన్మార్ అనేది యాడ్ చేయడం జరిగింది. మియాన్మార్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం బిమ్స్ట్ ఈసీ అని అనడం జరిగింది. ఎం అంటే మ్యాన్మార్ యాడ్ అయింది. అండ్ ఆ తర్వాత 2004లో నేపాల్ ప్లస్ భూటాన్ ఈ 2 కంట్రీస్ కూడా స్టార్ట్ అయ్యి దీని ఓవరాల్ నేమ్ అనేది బిమ్స్టెక్గా మార్చేసాము. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కింద మార్చేసామన్నమాట. అయితే వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటో ఒక్కసారి క్లారిటీగా చూడండమ్మా. ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఈ రీజన్ ఏదైతే ఉందో ఈ సబ్ రీజన్ మొత్తంలో కూడా దే వాంట్ టు హ్యావ్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది రీజన్లో జరగాలి. అండ్ ఆ తర్వాత స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అవ్వాలి. ఈక్వాలిటీ అండ్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వాలని చూస్తాము. ఆ తర్వాత యాక్టివ్ కొలాబరేషన్ చూస్తాము, కంట్రీస్ మధ్యన యాక్టివ్ కొలాబరేషన్ చూస్తాము. అండ్ మ్యూచువల్ అసిస్టెన్స్ కూడా చూస్తాము. ఏవైతే కామన్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో అసిస్ట్ చేసుకుంటూ కొలాబరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని పెట్టుకుంటామన్నమాట. అండ్ జనరల్గా ఇవే కాదు, చాలా ఫీల్డ్స్ లైక్ ఎడ్యుకేషన్ కానీ సైన్స్ కానీ టెక్నాలజీలో 2 కంట్రీస్ కూడా బ్యూటిఫుల్గా ముందుకు వెళ్ళాలి అని చూస్తాము. ఓకే. అయితే దీంట్లో ప్రిన్సిపల్స్ ఏంటమ్మా, ప్రతి కంట్రీ కూడా సావరిన్ ఈక్వాలిటీ ఉంటుంది, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఉంటుంది. ఏ కంట్రీ కూడా మిగిలిన కంట్రీస్ ఇంటర్నల్ అఫైర్స్లో మాట్లాడదు. ప్రతి కంట్రీ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మ్యూచువల్ బెనిఫిట్స్తో ఉంటుంది అని చూస్తాం. అయితే ఇది ఎంత బెనిఫిట్ అనేది మనకు చేస్తుందో ఒక్కసారి చూడండమ్మా. పొటెన్షియాలిటీ ఆఫ్ బిమ్స్టెక్ అని చూస్తాము. ఈ పొటెన్షియాలిటీలో జనరల్గా ఏం చూస్తామంటే ఇది ఇంట్రా రీజనల్ కోఆపరేషన్ అనేది తీసుకొస్తుంది.
ఇంట్రా రీజనల్ కోఆపరేషన్ అనేది తీసుకొస్తుంది. అంటే సార్క్లో మెంబర్స్ ఉన్నారు అండ్ దాని తర్వాత ఏషియన్ కంట్రీస్లో కూడా మెంబర్స్ ఉన్నారు కాబట్టి సార్క్ ప్లస్ బిమ్స్టెక్ ప్లస్ ఏసియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న మెంబర్స్ వరల్డ్ మొత్తంలో 1.6 బిలియన్ పీపుల్ అనేది చూస్తాము. అంటే వరల్డ్లో వీళ్ళు 22% గ్లోబల్ పాపులేషన్ అంతా కూడా వీటిలో ఉన్నారనమాట. ఈ కంట్రీస్ కంబైన్డ్ జీడిపి టోటల్ ఎంత వస్తుందమ్మా 2.7 ట్రిలియన్ ఎకానమీ దాటి అని చూస్తాం. ఓకే, డాలర్స్ కంబైన్డ్ జీడిపి 2.7 ట్రిలియన్ ఎకానమీ కింద చూస్తాము. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఎకనామిక్ రేషియోస్ అనేవి ఇట్ క్రాసెస్ సమ్వేర్ 3 ట్రిలియన్ ఎకానమీ అనమాట. 3 ట్రిలియన్ ఎకానమీ అనేది చూస్తాము. అయితే యావరేజ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏమో 6% ప్లస్ ఉందని చూస్తాం. అండ్ వరల్డ్ ట్రేడ్ గూడ్స్లో ఇది ఎవ్రీ ఇయర్ కూడా బాగానే చేస్తుంది అని కూడా చూస్తాం. అండ్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ఆ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏంటో చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. ఈ కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏమో ఇండియా టు మియాన్మార్ లింక్ చేస్తుంది. ఇండియాకి మియాన్మార్కి లింక్ చేస్తుంది. సో కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ లింక్స్ ఇండియా విత్ మియాన్మార్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఏషియన్ ట్రైలేటరల్ హైవే. ఏషియన్ ట్రైలేటరల్ హైవే అయితే ఇక్కడ ఇది ఇండియా మియాన్మార్ థాయిలాండ్ని కలుపుతుంది అనమాట. ఇండియా మియాన్మార్ థాయిలాండ్ని కలుపుతుంది కాబట్టి ఏషియన్ ట్రైలేటరల్ హైవే అని చూస్తాము. అండ్ ఆ తర్వాత BBIN ప్రాజెక్ట్ తీసుకొస్తాం. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ BBIN మోటార్ వెహికల్ అగ్రిమెంట్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకే, రీసెంట్గా దీనిలో భూటాన్ అనేది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో భూటాన్ని వదిలి మిగిలిన కంట్రీస్ అనేవి అగ్రిమెంట్లో ముందుకు వెళ్ళడానికి చూస్తున్నాయన్నమాట. సో ఇటువంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొద్దాము అని అనుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, దీంతో ఇండియాకి ఏంటి సిగ్నిఫికెన్స్, ఇండియాకి ఏంటి ఇంపార్టెంట్ అంటే మనము యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది తీసుకొచ్చాం. ఆ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత మనం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన నైబర్స్ ఎప్పుడూ కూడా మనతో మంచి రిలేషన్స్ ఉండాలి అని చూస్తాము. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ఈ ఆర్గనైజేషన్ చూసుకుంటే వేరియస్ ఆస్పెక్ట్స్లో కోఆపరేషన్ అనేది చేసుకుంటుంది. లైక్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అండ్ ఎనర్జీ కానీ, అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కానీ, టూరిజం కానీ, అగ్రికల్చర్ కానీ, ఫిషరీస్ అగ్రికల్చర్, కల్చరల్ కోఆపరేషన్ కానీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కానీ, పవర్టీ ఎలివియేషన్, ఈ వీటన్నిటిలో కూడా ఇది కోఆపరేషన్ అనేది చేసుకుంటుందన్నమాట. ఓకే, అయితే ఛాలెంజెస్ కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. మనం ఆర్టికల్లో ఇన్ డీటెయిల్గా ప్రతిదీ కూడా చూస్తాము. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనం చూసాము, ఈ ఆర్గనైజేషన్ అనేది బ్యూటిఫుల్గా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది, కానీ తర్వాత కొన్ని ఇష్యూస్ వలన అది బ్యాక్ స్టెప్ వేయడం జరిగింది అని చూస్తాం. ఓకే, బట్ ఇది 3rd డికేడ్ కాబట్టి ఓల్డ్లో చేసిన మిస్టేక్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు. చాలా వరకు కూడా సొసైటీ అనేది చేంజ్ అవుతుంది. లైక్ కాన్స్టెంట్ ఇష్యూస్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా చూస్తున్నాం. చైనా మన నైబరింగ్ కంట్రీ కాబట్టి దాంతో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అనమాట. అమెరికా, చైనా రీజనల్ జియో పాలిటిక్స్ చూస్తాము. ఆ తర్వాత కొత్త టెన్షన్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో మన ఎకానమీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇటువంటి రీజనల్ ఆర్గనైజేషన్స్తో గ్రేట్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తేనే అవుతుందన్నమాట. ఓకే, సో అయితే మనం ఏం చూస్తాము, ఇంపార్టెన్స్ టువర్డ్స్ రీజనల్ కోఆపరేషన్ అండ్ ఇంటిగ్రేషన్. రీజనల్ కోఆపరేషన్ అండ్ ఇంటిగ్రేషన్. రీజనల్ కోఆపరేషన్ అండ్ ఇంటిగ్రేషన్ చూస్తాము. సో దీంతో ఇంటిగ్రేట్ అయిన కంట్రీస్ అన్నీ కూడా ఒకేసారి నడుస్తాయి, ఒకేసారి గ్రో అయితే రీజన్ మొత్తం కూడా గ్రో అవుతుందని చూస్తాము. సబ్ రీజనల్ కోఆపరేషన్ అనేది దీంతో అచీవ్ చేయగలం అనమాట. ఓకే, అయితే ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ లీడర్షిప్ రోల్ చేంజ్ అయితేనే ఇంపార్టెంట్గా ప్లే అవుతుంది అని చూస్తాం. ఇంతవరకు 1997లో గ్రూప్ ఫార్మ్ అయినప్పటికీ కూడా కేవలం 5 times మాత్రమే మీటింగ్ అనేది జరిగింది. బట్
రీసెంట్గా చూస్తే ఎవ్రీ 2 ఇయర్స్కి బిమ్స్టెక్ గ్రూపింగ్ అనేది మీట్ అవ్వాలి అని పెట్టుకోవడం జరిగింది. అంటే లీడర్స్ మధ్యన చేంజెస్ కూడా వచ్చాయి, ఎటువంటి రోల్నైనా కూడా తీసుకునేటట్టు చూస్తాము. బట్ ఇక్కడ జనరల్గా చూస్తే కొన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి అని చూస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఫస్ట్ గ్రేట్ అచీవ్మెంట్స్ కూడా జనరల్గా చూస్తాం అనమాట. ఓకే, కోఆపరేటింగ్ విత్ అదర్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్తో కానీ, మ్యాన్మార్తో కానీ, థాయిలాండ్తో కానీ వీటి మధ్య కోఆపరేషన్ అనేది పెరిగింది. అండ్ చార్టర్లో కూడా మనం ఏం చూస్తున్నాము, సెక్టార్స్ ఆఫ్ కోఆపరేషన్ 14 నుంచి 7కి తీసుకొని రావడం జరిగింది. 7 సెక్టార్స్ ఆఫ్ కోఆపరేషన్ అంటే ప్రతి కంట్రీ కూడా ఒక్కొక్క సెక్టార్ని తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళగలది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఉందనుకోమో ఇండియా లీడ్ చేయగలది, ఎన్విరాన్మెంట్ ఉందనుకోమా భూటాన్ లీడ్ చేయగలది, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ లైక్ మ్యాన్మార్ కానీ థాయిలాండ్ కానీ లీడ్ చేస్తుంది. సో ఇలాగా 7 సెక్టార్స్ మాత్రమే ఉంటే 7 కంట్రీస్ కూడా బ్యూటిఫుల్గా రన్ చేస్తాయి అని చూస్తాం. ఓకే, అండ్ ఈ బిమ్స్టెక్ ఏమో గ్రేట్ కోఆపరేషన్ అనేది జరగాలి. బిమ్స్టెక్ విత్ సార్క్ కానీ, బిమ్స్టెక్ with SAARC, BIMSTEC with IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని చూస్తాము. వీటితో రెగ్యులర్ మీటింగ్స్ అనేవి జరగాలి అని చూస్తాం. అండ్ టెర్రరిజంలోని ఫుడ్ సెక్యూరిటీ కోఆపరేషన్లో అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్లో ఈ కంట్రీస్ అన్నీ కూడా బాగా మీటింగ్ పెట్టుకొని ఇష్యూస్ అనేవి సాల్వ్ చేసుకోగలిగాయి అని చూస్తామన్నమాట. అండ్ కొన్ని ట్రేడ్స్లో లైక్ అగ్రికల్చర్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్లో కానీ, అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో కానీ గ్రేట్ కోఆపరేషన్ అనేది ఈ కంట్రీస్ మధ్య మనం చూడగలము. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయో చూడండి. ఆర్గనైజేషన్ ఫార్మ్ అయినప్పటి నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటున్నారు. బట్ కేవలం 2 కంట్రీస్ మాత్రమే రెడీగా ఉన్నాయి, మిగిలిన 5 కంట్రీస్ అనేవి డైరెక్ట్గా లేవన్నమాట. అంటే అర్థమవుతుంది కదమ్మా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది పెట్టుకుందాం అనుకున్నాం, బట్ ఇంత మాత్రం కూడా కంట్రీస్ అనేవి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ జనరల్గా చూడండి ఇంకేంటి, ఈ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒక అన్అచీవబుల్ గోల్లో మాట్లాడుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. ఓకే, ఇది అవ్వదులే మనకి అని చెప్పినట్టు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ కంట్రీస్ మధ్య లేవు. 7 కంట్రీస్ కూడా పక్కపక్కన ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి లేదనమాట. అంటే ఏంటి, రోడ్వేస్లో కానీ, రైల్వేస్లో కానీ, ఎయిర్వేస్లో కానీ, రివర్ కానీ ఎటువంటి కనెక్టివిటీ కూడా లేదు. లైక్ కోస్టల్ లింక్స్ కానీ అండ్ ఎనర్జీ కానీ, డిజిటల్ ఫినాన్షియల్ డొమైన్స్లో కానీ ఎటువంటి కోఆపరేషన్ లేదు. ఆ కోఆపరేషన్ అనేది లేకపోవడంతో పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఉంటుందో, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయో, పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ పెరుగుతుంది. పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ పెరిగితే రీజనల్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా బాగా అచీవ్ చేస్తుందని చూస్తాం. అండ్ దీంతో మనం ఏం చూస్తాము, ట్రేడ్ అండ్ టూరిజం కూడా పడిపోయింది, కల్చరల్ ఎక్స్చేంజెస్ తగ్గిపోయాయి, ట్రేడ్ అనేది కూడా డౌన్ఫాల్ అయిపోయిందని చూస్తాము. ఎస్, ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నాం. ఏంటి, మాస్టర్ ప్లాన్ ఫర్ కనెక్టివిటీ అనేది పెట్టుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ఫర్ కనెక్టివిటీ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎవరు హెల్ప్ చేస్తా అన్నారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఇంతవరకు కూడా స్టార్ట్ అవ్వలేదు. మెగా ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. బట్ మీరు చూస్తే మియాన్మార్లో ఇప్పుడు మిలిటరీ జుంటా గవర్నమెంట్ ఉంది. ఓకేనా, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు. థాయిలాండ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుందో లేదో తెలియదు కూడా మనం చూస్తాము అనమాట. ఎస్, ఆఫ్ కోర్స్ ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనేవి ఫుల్ ఫ్లెజ్డ్గా జరగాలంటే గ్రేట్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ లీడర్స్ అనేది చూడాలి. మనం పొలిటికల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్తో మాత్రమే ఇటువంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తాయి. ఎందుకంటే దిస్ వుడ్ రిక్వైర్ గ్రేట్ ఫినాన్సెస్ కదా. ఆ ఫినాన్సెస్ అనేవి జనరల్గా గ్లోబల్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఏదో ఆ మీటింగ్ అయినప్పుడు మాత్రం చెప్పడం, తర్వాత ఇష్యూస్ అనేవి వదిలేయడం, అట్లా చేస్తే పనికి రాదు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారన్నమాట, గ్రేట్ ఛాన్సెస్ అనేవి కూడా ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. అండ్ ఏం చేయాలి, ఇటువంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ గురించి మనం బిమ్స్టెక్ డెవలప్మెంట్ ఫండ్ లాంటిది తీసుకొని రావాలని చెప్తున్నారు. బిమ్స్టెక్ డెవలప్మెంట్ ఫండ్ లాంటిది తీసుకొని రావాలి. అండ్ కంట్రీస్ అన్నీ కూడా బ్లూ ఎకానమీ మీద టార్గెట్ చేయాలి. బ్లూ ఎకానమీ
బ్లూ ఎకానమీ మీద టార్గెట్ చేస్తే కంట్రీస్ అన్నీ కూడా ముందుకు వస్తాయి. లైక్ ఫిషరీస్ సెక్టరీస్ కానీ, ప్రాన్స్ కానీ, వీటన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేయగలరు. గ్రేట్ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీస్ అనేవి బ్లూ ఎకానమీలో ఉన్నాయి. అండ్ మినరల్స్ మైన్ చేయడం కానీ, కంట్రీ బెనిఫిట్కి యూజ్ చేయడం కానీ అన్నీ కూడా చెయ్యొచ్చు అని చూస్తాం. ఓకే, సో 25 ఇయర్స్ అయింది. ఈ 25 ఇయర్స్లో మనం ఏదైతే అచీవ్ చేయలేదో దాన్ని ఖచ్చితంగా మనం అచీవ్ చేసి చూడాలి అని చూస్తాము. అండ్ ఈ బిమ్స్టెక్ అనేది మరొక ఆర్గనైజేషన్. లైక్ ఇప్పుడు ఒకసారి చూడండి, రీసెంట్గా నిన్న కూడా ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. అమెరికా ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని రావడం జరిగింది. అవునా, అంటే ఇండియన్ ఓషన్లో ఉన్న కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది ఈ ప్రాస్పెక్టివ్ ఫ్రేమ్వర్క్తో, పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, రైట్. సో అయితే ఈ బిమ్స్టెక్కి, ఈ ఐపీఎఫ్కి మనం కొలాబరేషన్గా చెయ్యాలి అనమాట. అంటే స్ట్రాంగ్ కోఆపరేషన్ బిట్వీన్ బిమ్స్టెక్ కంట్రీస్ అండ్ ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొస్తే చాలా వరకు కూడా బెనిఫిట్ జరుగుతుంది అని చూస్తాం. అండ్ ఆథర్ లాస్ట్లో ఏం చెప్తున్నారంటే ప్రతి కంట్రీ కూడా బిమ్స్టెక్లో ఈక్వల్, బట్ కొన్ని కంట్రీస్లో ఇంపార్టెంట్వి అనేవి ఉన్నాయి. ఏంటి, మనం జనరల్గా ఈ బిమ్స్టెక్ యొక్క సెక్రటేరియట్ చూస్తే, బిమ్స్టెక్ సెక్రటేరియట్ చూస్తే అది బంగ్లాదేశ్లో ఉంది. అండ్ ఆ తర్వాత మనం ఏం చూస్తాము, థాయిలాండ్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాకి రిప్రజెంటేటివ్ ఉంది. థాయిలాండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి రిప్రజెంటేటివ్గా ఉంది. మియాన్మార్ ఎందుకమ్మా, మిలిటరీ జుంటా గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఓకేనా. అండ్ అయితే ఇండియా చూస్తే ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా లార్జెస్ట్ స్టేట్గా చూస్తాము. అంటే బోత్ ఎకనామిక్ టర్మ్స్, పాపులేషన్ కానీ అన్నీ కూడా ఇండియాని లార్జెస్ట్గా చూస్తాము. అయితే ఇప్పుడు ఈ 3 కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండియా, ఈ 3 కంట్రీస్ కూడా ఇప్పుడు కొలాబరేటివ్గా మూవ్ అయితే మాత్రమే ఈ ఆర్గనైజేషన్కి ఇంపార్టెంట్ గ్లోయింగ్ అనేది తీసుకొని రాగలరు అని చెప్తున్నారనమాట. సో ఇటువంటి ఆర్గనైజేషన్స్ అనేవి ఏదో లీడర్స్ ఉన్నప్పుడు మాట్లాడి ఊరుకోవడం కాదు, ఇది ఇండియాకి బెనిఫిట్గా దీన్ని తీసుకొని రావడం జరిగింది. సార్క్ అనేది పాకిస్తాన్ డామినేషన్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా, మెయిన్లీ ఉరీ అటాక్ 2016 అయిన తర్వాత, ఉరీ అటాక్ జరిగిన తర్వాత మనము సార్క్ని ఆపడం జరిగింది అనమాట. పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోకపోతే, లైక్ టెర్రరిజం ఇష్యూస్ని సాల్వ్ చేయకపోతే మనము వాళ్ళతో మాట్లాడము, సార్క్ మీటింగ్ అనేది పెట్టము అని చెప్పడం జరిగింది. సో ఆ టైంలోనే బిమ్స్టెక్కి మరింత ఇంపార్టెంట్ రోల్ వచ్చింది. బట్ అది సరిపోదు, ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళాలి అని మనం చూస్తామన్నమాట. ఓకే, సో చూసారు కదమ్మా, ఇది ఆర్టికల్. సో ఇది 25 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఈ ఇయర్ మెయిన్స్ కానీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కానీ రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం టోటల్గా కాంప్రహెన్సివ్గా 2 పర్స్పెక్టివ్లో కంప్లీట్ చేయడం అనేది జరిగిందనమాట. మీకు ఈ మాత్రం ఇది సరిపోతుంది. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఫర్ యూపీఎస్సీ స్టూడెంట్స్. ఒకసారి మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పోర్షన్లో కవర్ చేస్తాము. అంటే దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అని చూస్తాము. అండ్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఓకే, అండ్ దీంతో మీరు ఒక్కసారి చూస్తే 10,000 అమౌంట్తో మీరు ఏమేమి పొందగలరు అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతుంది. ఎంసీక్యూస్ మెయిన్లీ డిజైన్ ఫ్రమ్ ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ నుంచి ప్రిలిమ్స్ మోడ్లో క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాము. అంటే మీరు కేవలం ద హిందూ మాత్రమే చూస్తారు, మనం మిగిలిన సోర్సెస్ నుంచి కూడా అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం మెయిన్స్కి అవసరం అవడానికి యోజన ప్లస్ కురుక్షేత్ర ఆర్టికల్స్ అనేవి మెయిన్స్ పర్స్పెక్టివ్లో తీసుకొని వస్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఇక్కడ ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటాం. అండ్ మనకు ఒకసారి చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్యాకేజ్ అనేది వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫర్ యూపీఎస్సీ అనేది మనం చూస్తాము. ఇక్కడ బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అనేది కవర్ అయి ఉంటుంది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అనమాట. 1250 మార్క్స్. ఎస్ఐ జిఎస్ 1 to 4 అనేది చూస్తాము. డైలీ ఆన్సర్ రైటింగ్ ఇస్తాము. అండ్ కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి వెంటనే చేస్తామన్నమాట. ఓకే, డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ మనం చేస్తాము. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ అనేవి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. డే 1 నుంచి మీ స్కిల్ బిల్డింగ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమే. ఓకేనా,
సో మీకు డైరెక్ట్ మెంటార్ దొరికినట్టు మీనింగ్ అనమాట. ఓకే, అండ్ ప్యాకేజ్ అంతా కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. వెంటనే మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. బట్ కాల్ చేసే ముందు ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి ఈ 10,000 ఫీజ్, ఇది 10,000 ఫీజ్, టోటల్ 20 కదమ్మా. బట్ ఈ 2 కాంబోలు తీసుకుంటే మీరు 15,000కి 2 కోర్సెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అండ్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ 2 కూడా మీరు కలిపి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో డిలే చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, టేకింగ్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ సెక్స్ వర్కర్స్ రైట్. ఓకే, సో సెక్స్ వర్కర్స్ రైట్స్ గురించి ఇంతవరకు మనం చాలా తక్కువ ఆర్టికల్స్ అనేవి చూస్తాము. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, ఆథర్ ఎవరు, ఆర్కే విజ్. ఇతను స్పెషల్ డీజీపీ అనమాట, ఫార్మర్ స్పెషల్ డీజీపీ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇతను ఏ నోట్ పాయింట్ చేసినా కూడా అదంతా బోత్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసి ఉంటుంది. ఎందుకంటే అతను ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి అతను ఆ రోల్లో ఉన్నప్పుడు ఎటువంటి గైడ్లైన్స్ అనేవి తీసుకున్నారు, అవి ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది అతనికి క్లారిటీ ఉంటుంది కాబట్టి అతను క్లియర్గా ఆర్టికల్స్ అనేవి రాస్తారనమాట. సో ఆర్కే విజ్ గారు రాసిన ఈ ఆర్టికల్ కూడా వదలకండి, ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూడండి అనమాట. సెక్స్ వర్కర్స్ రైట్స్ అనేవి మనకి ఎక్కడ వస్తాయమ్మా, సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో మనకు వస్తాయి. సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో బోత్ GS1 అండ్ GS2 పాలిటీలో కూడా చూస్తాము. ఎందుకంటే కొన్ని యాక్ట్స్ అండ్ జడ్జిమెంట్స్ ఉంటాయి, అవి కూడా పాలిటీలో ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆర్టికల్ రెండిట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు స్టార్టింగ్ ఆథర్ అనేవాళ్ళు ఆర్టికల్ని ఒక కేసుతో స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ని గవర్నమెంట్కి ఇంప్లిమెంట్ చేయమంటే కొన్ని ఇంప్లిమెంట్ చేయగలను, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేను అని చెప్పడం జరిగింది. సో అదేంటో, ఆ డైరెక్టివ్స్ ఏంటో, సుప్రీంకోర్టు కేసు ఏంటో ప్రతిదీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి అమ్మా, ఆ కేసు ఏంటమ్మా, బుధా దేవ్ కర్మాస్కర్, బుధాదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ అనేవి ప్రతి స్టేట్కి, యూనియన్ టెరిటరీకి ఇవ్వడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు మళ్ళీ చెప్తుందనమాట, ఏంటి, సెక్స్ వర్కర్స్ కానీ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, బోత్ ఎవరికమ్మా, సెక్స్ వర్కర్స్కి అండ్ వాళ్ళ చిల్డ్రన్కి ఎటువంటి డిగ్నిటీ కూడా పోకుండా ఉండాలి. ఓకేనా, డిగ్నిటీ అనేది వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చూస్తాం, రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ అనేది ఆర్టికల్ 21లో భాగం చూస్తాం. అవునా సార్, అది సెక్స్ వర్కర్స్ కూడా ఉంటుందంటే ఎస్, ఆర్టికల్ 21లో డిఫరెన్షియేషన్ అనేది లేదు, ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేది ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు జనరల్గా ఏంటి, కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఏంటో ఒక్కసారి చూడండమ్మా. అండ్ ఎన్ని గైడ్ లైన్స్ ఇస్తే గవర్నమెంట్ ఎన్ని పాటించగలది అనేది కూడా చెప్పిందనమాట. గవర్నమెంట్ అండ్ సుప్రీంకోర్టు ఒకటే చెప్తుందనమాట, ఏంటి, మీరు సెక్స్ వర్కర్స్కి కండిషన్స్ అనేవి కండ్యూసివ్గా ఉంచండి. కండిషన్స్ అనేవి కండ్యూసివ్గా ఉంచండి. కండ్యూసివ్ అంటే ఏంటి, కండ్యూసివ్ అంటే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు ఉంచండి, అంటే ఈజీ డెసిషన్, ఐ మీన్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు కండిషన్స్ అనేవి ఫ్రేమ్ చేయండి. అంటే ఒక సెక్స్ వర్కర్ కానీ వాళ్ళ చిల్డ్రన్తో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేటట్టు ఉండాలి అనమాట. అయితే గవర్నమెంట్ ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇచ్చిన 10 రికమెండేషన్స్ అనేవి మేము ఫాలో అవ్వలేము, కేవలం 6 రికమెండేషన్స్ మాత్రమే ఫాలో అవ్వగలము అని చెప్పింది అనమాట. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముందైతే ఆ 6 రికమెండేషన్సే ఫాలో అవ్వండి అండ్ ఆ తర్వాత మిగిలిన దాని గురించి డిస్కస్ చేద్దాము అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆ 6 రికమెండేషన్స్తో పాటు మరొక యాక్ట్ కూడా ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. ఆ యాక్ట్ మళ్ళీ మనకు రిపీట్ అవుతుందన్నమాట. ఏంటమ్మది, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ITPA అని చూస్తాము. ITPA 1956 అనేది చూస్తాం. ఓకే, ITPA అంటే ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 అనేవి చూస్తాం. ఈ ప్రొవిజన్స్ అండ్ ఆ 6 రికమెండేషన్స్ ఏంటో రాస్తాను, ఒక్కసారి చూడండి అమ్మా. సో రికమెండేషన్స్, ఆ రికమెండేషన్స్ ఆఫ్ ప్యానెల్ కానీ సుప్రీంకోర్టు కానీ ఏమంటామంటే ఒకసారి, సో ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతారో, అంటే సెక్షువల్ అసాల్ట్కి గురవుతారో, ఈవెన్ దో దే ఆర్ సెక్స్ వర్కర్స్, వాళ్ళకు వెంటనే మెడికల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. సెక్షువల్ అసాల్ట్కి గురైన సెక్స్ వర్కర్స్కి మెడికల్ అసిస్టెన్స్ అనేది వెంటనే ప్రొవైడ్ చేయాలి. ఓకే, దే షుడ్ నాట్ బి డిబార్డ్ ఆన్ ద బేసిస్ దట్ దే ఆర్ సెక్స్ వర్కర్స్. ఓకే, ఎస్,
మెడికల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అడల్ట్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అడల్ట్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ హౌసెస్లో ఉన్నారో, ఏంటి అగెయిన్స్ట్ దేర్ విల్, వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని వెంటనే విడుదల చేయండి. ఓకేనా, బ్రోతల్ హౌసెస్ అన్నీ కూడా చెక్ చేయండి. ఎవరైతే అగెయిన్స్ట్ దేర్ విల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫ్రీ చెయ్యండి అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ని సెన్సిటైజ్ చేయమంటున్నారు. పోలీస్ ఆఫీసర్స్ని సెన్సిటైజ్ ఎందుకు చేయమంటున్నారు అంటే సెక్స్ వర్కర్స్కి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేది ఉంటుంది. సో అందుకనే పోలీసులు ఎటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ, ఇల్లీగల్ ట్రీట్మెంట్ కానీ, బీటింగ్ కానీ, అటువంటివి ఏవి కూడా, హ్యూమన్ అబ్యూస్ కానీ ఏమీ కూడా చేయకూడదు. ఓకేనా, పోలీసెస్కి సెన్సిటైజ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పడం జరిగింది. ఏంటి, మీడియా వాళ్ళకి రెగ్యులేషన్స్ అనేవి ఇవ్వండి. మీడియా రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎవరు చూస్తారమ్మా ఇండియాలో? ప్రస్తుతానికైతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూస్తుందన్నమాట. ఈ మీడియా వాళ్ళకి రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి, ఒకవేళ సెక్స్ వర్కర్ అనేవాళ్ళు అరెస్ట్ అయినా, రెస్క్యూ ఆపరేషన్స్లో దొరికినా వాళ్ళ ఐడెంటిటీస్ అనేవి బయట పెట్టద్దు అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీస్ అనేవి పెడితే వాళ్ళ డిగ్నిటీ అనేది పోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ జనరల్గా వాళ్ళ హెల్త్ మెషర్స్ అనేవి వాళ్ళ హెల్త్ మెషర్స్కి యూజ్ అయ్యేటట్టు సేఫ్టీస్ ఏవైనా వాడారు అంటే అది ఎవిడెన్స్ కింద తీసుకొని పోలీస్ వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఒకసారి చూసారు కదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సెక్స్ వర్కర్ ఐడెంటిటీస్ అనేది ఎప్పటికీ కూడా బయట పెట్టద్దు అని. అండ్ నెక్స్ట్ ఎవరైతే సెక్స్ వర్కర్స్ సేఫ్టీ యూజ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ కండోమ్స్ అవి ఎవరైతే యూజ్ చేస్తారో దాన్ని ఎవిడెన్స్గా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, కేసెస్ అనేవి ఫైల్ చేయొద్దు, బుక్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. అండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ నాల్సా కానీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కానీ, అవి సెక్స్ వర్కర్స్కి ఎడ్యుకేషన్ చేయించాలి. ఎటువంటి ఎడ్యుకేషన్ చేయించాలమ్మా? సెక్స్ వర్క్ మీద ఎడ్యుకేషన్ చేయించాలి. అంటే వాళ్ళు తీసుకున్న ప్రొఫెషన్ అనేది కరెక్టా కాదా, ఒకవేళ అది మాని వేరే దానికి వెళ్ళాలి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఎవరు చేయాలంట? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారు, కొన్ని బ్యాడ్ ఇష్యూస్ కూడా ఇందులో ఉన్నాయి. దీంతో వైడర్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. బ్యాడ్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ రికమెండేషన్స్ ఏం చెప్తుందంటే, ఆర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే, ఎవరైతే సెక్స్ యాక్ట్లో ఉన్నారో వాళ్ళ ఏజ్ అనేది కన్సిడరేషన్లో ఉంటుంది అండ్ వాళ్ళ కన్సెంట్ అనేది కన్సిడరేషన్లో ఉంటుంది. అంటే విల్లింగ్తోనే సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టద్దు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఏజ్ తెలుసుకోండి, వాళ్ళు మేజర్స్ అయి ఉండి వాళ్ళు కన్సెంట్తోనే సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళని సెక్స్ వర్కర్స్ అనద్దు అండ్ వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెక్స్ వర్కర్, మీకు ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెక్స్ వర్కర్ అనేది మనకి ఈవెన్ ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్లో కూడా ఎక్కడా కూడా లేదు అని చూస్తాం. ఐటీపీఈ యాక్ట్లో కానీ ఇంకే యాక్ట్లో కానీ డెఫినేషన్ ఆఫ్ సెక్స్ వర్కర్ అనేది లేదు. అయితే ఇది ముందు చూస్తే ఒకసారి ప్రాస్టిట్యూషన్ అంటే ఉంది, అంటే నథింగ్ బట్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పడం మాత్రం ఉంది. ఫర్ కమర్షియల్ పర్పస్ అని మాత్రమే ప్రాస్టిట్యూషన్ అని ఉంది తప్ప సెక్స్ వర్కర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, అవేవి కూడా లేదు అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ వర్డ్ అబ్యూస్ కూడా చాలా మీనింగ్ అనేది ఉంది, వర్డ్ అబ్యూస్. ఓకే, సో అయితే ఎప్పుడైనా సెక్స్ వర్కర్స్ అనేవాళ్ళు వాలంటరీగా వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే అప్పుడు దాన్ని అబ్యూజ్ అని అనకూడదు, ఎందుకంటే వాళ్ళే కోరిండి వెళ్తున్నారు కాబట్టి. నిజంగానే బాడీలీ ఇంజురీ కానీ ఇంకేదైనా చేస్తే అప్పుడు దాన్ని మాత్రమే అబ్యూజ్ అని కన్సిడరేషన్ చేయాలి. ఓకేనా, లేదంటే చాలామంది ఆ అబ్యూజ్ అన్న వర్డ్ని రాంగ్గా యూజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇంకా రికమెండేషన్స్ అనేవి ఏం చెప్పడం జరిగిందమ్మా ఒకసారి చూడండి. సెక్స్ వర్క్ అనేది ఇండియాలో ఇట్స్ నాట్ ఇల్లీగల్. ఇండియాలో సెక్స్ వర్క్ అనేది నాట్ ఇల్లీగల్, బట్ బ్రోతల్ హౌసెస్ మెయింటైన్ చేయడం. ఓకే, సెక్స్ వర్కర్స్ ఉంటారు కదమ్మా, వాటిని బ్రోతల్ హౌసెస్ అంటాము. ఈ బ్రోతల్ హౌసెస్ని మెయింటైన్ చేయడం మాత్రం అన్లాఫుల్ అని చూస్తాము. ఓకే,
అంటే ఇమ్మారల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్లో బ్రోతల్ హౌసెస్ ఉండద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ బ్రోతల్ హౌసెస్లో సెక్స్ వర్కర్స్ దొరికినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళని విక్టిమైజ్ చేయొద్దు, అంటే పోలీసులు అరెస్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకి గురి చేయొద్దు అని. ఓకేనా? సో బ్రోతల్ హౌస్ అంటే ఏంటి? సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మ్యూచువల్ కన్సెంట్తో ఎక్కువ మంది ఉన్నారు అంటే దాన్ని బ్రోతల్ హౌస్ అని అంటాము. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక సెక్షువల్ వర్కర్ తన ఇంట్రెస్ట్తోనే ఆ బ్రోతల్ హౌస్ మేనేజర్తో మాట్లాడి అక్కడ ఉంటుందంటే ఆ మేనేజర్కి తప్పేంటి? ఓకేనా? సో అయితే ఆ కేసు కాదు, ఈ కేసు తీసుకోండి అని ఆథర్ చెప్పడం జరిగింది. ఏంటంట, ఒకవేళ ఒక 2-3 సెక్స్ వర్కర్స్ కలిపి వాళ్ళే ఒక రూమ్ అనేది అద్దెకి తీసుకొని వాళ్ళే బ్రోతల్ హౌస్ వాళ్ళంతటా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటున్నారంటే అప్పుడు ఏం చేస్తారు? సెక్స్ వర్కింగ్ అనేది ఇల్లీగల్ కాదు, బట్ బ్రోతల్ హౌస్ అనేది ఇల్లీగల్ అని చెప్తున్నారు. బట్ ఇటువంటి డిఫరెన్సెస్ అనేవి క్లోజ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అండ్ థర్డ్ రికమెండేషన్ ఏంటమ్మా? వర్క్ రికమెండేషన్ 4 రికమెండేషన్స్ అన్నాం కదా. ఫస్ట్ రికమెండేషన్ ఏజ్ అండ్ కన్సెంట్, సెకండ్ రికమెండేషన్ సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఇల్లీగల్ అండ్ బ్రోతల్ హౌస్ ఆర్ అన్లాఫుల్, అండ్ థర్డ్ రికమెండేషన్ ఏం చెప్పడం జరిగింది? నో చిల్డ్రన్ ఆఫ్ సెక్షువల్ వర్కర్ని వాళ్ళ మదర్ నుంచి సపరేట్ చేయకూడదు. అంటే సెక్షువల్ వర్క్తో ఒక బేబీ అనేది పుడితే ఓకే ఆ మదర్ అనేది సెక్స్ ట్రేడ్ చేస్తుందని వాళ్ళ దగ్గర నుంచి చైల్డ్ని దూరం చేయకూడదు. ఓకేనా? అయితే ఇక్కడ వాళ్ళని ట్రాఫికింగ్లా కన్సిడర్ చేయకూడదు, వాళ్ళు ట్రాఫికింగ్లో ఉన్నారు అని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? సో అయితే కోర్టు కూడా చాలా వరకు ఏం చెప్పింది అంటే ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎక్కడ పంపించాలమ్మా? వీళ్ళు చిల్డ్రన్ కాబట్టి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి పంపించాలి. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నథింగ్ బట్ మనకి జువనైల్ జస్టిస్ యాక్ట్లో ఉన్న జనరల్గా హౌసెస్ ఏవైతే ఉన్నాయో జువనైల్ హోమ్స్, ఆ జువనైల్ హోమ్స్కి పంపించి వీళ్ళని కేర్ఫుల్గా పైకి తీసుకొని రావాలి, అప్బ్రింగ్ చెయ్యాలి అని కోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇటువంటివి కూడా జరిగాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ రికమెండేషన్ ఏంటి ఇచ్చిందంటే సెక్స్ వర్కర్స్ గురించి ఎటువంటి రిఫార్మ్స్ కానీ లాస్ కానీ తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా సెక్స్ వర్కర్స్ని కూడా అందులో పార్టిసిపేట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో రీహాబిలిటేషన్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది? ఆ సెక్స్ వర్కర్స్ పార్టిసిపేషన్ అప్పుడు మాత్రమే. సెక్స్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ లెజిస్లేటివ్ ప్రాసెస్. ఓకే, లెజిస్లేటివ్ ప్రాసెస్లో సెక్స్ వర్కర్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తారు. సో వాళ్ళ లివింగ్ కండిషన్స్ అనేవి బాగుపడతాయి, వాళ్ళ రీహాబిలిటేటివ్ యాక్టివిటీస్ కూడా బాగవుతాయి, రిఫార్మ్స్ అనేవి ఎన్ఫోర్స్బుల్గా వస్తాయి అని చెప్తామన్నమాట. సో ఈ విధంగా మొత్తం టోటల్గా ఉండాలి అని చెప్తున్నారు. గవర్నమెంట్ వెంటనే ఈ 4 రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది కదమ్మా. సో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి ప్రజలతో మాట్లాడి ఈ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదంటే ఏమైనా చేంజెస్ ఉండాలా అనేది ఆలోచించి ఇమీడియట్ బేసిస్ మీద గవర్నమెంట్ అనేది తీసుకొని రావాలి. ఎందుకంటే వాలంటరీ సెక్స్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొన్ని కండిషన్స్ వల్ల అలా చేస్తున్నారు. సో అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పొలిటికల్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పూర్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు తప్ప స్వతహాగా మనిషి ఎప్పుడు కూడా అఫెన్సెస్ చేయాలి అని చూడడు అని చూస్తాం. ఓకే, సో అందుకని ప్రాపర్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అనేది తీసుకొని రావాలి. ఈ సెక్స్ వర్కర్స్కి అలాగే రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అనేది ప్రొవైడ్ చేసే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. సో ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి పబ్లిక్తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి రికమెండేషన్స్ అనేవి కోర్టుకి సబ్మిట్ చేసి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావాలి అని ఆథర్ క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. ఒక్కసారి ప్లీజ్ డూ రైట్ సంథింగ్ అబౌట్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్. ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి ఒక 2-3 లైన్స్ అనేవి కామెంట్ బాక్స్లో వెంటనే రాయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ద నీడ్ ఫర్ డిజిటల్ కొలాబొరేషన్ అని చూస్తాము. అంటే డిజిటల్గా కొలాబొరేషన్ అనేది జరగాలి. ఎవరికి చదవాలి? ఇండియన్ యూనివర్సిటీస్కి, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి కొలాబొరేషన్స్ అనేవి జరిగి ఆన్లైన్ లెర్నింగ్ అనేది పెరగాలి. ఎస్, అఫ్ కోర్స్ యూజీసీ రీసెంట్గా రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని వచ్చింది. ఆ రెగ్యులేషన్స్లో కేవలం ఆఫ్లైన్ గురించి మాత్రమే మాట్లాడింది తప్ప ఆన్లైన్ లెర్నింగ్ గురించి స్టూడెంట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంప్లీట్
చేయొచ్చు అని ఇటువంటి రూల్స్ అనేవి తీసుకొని రాలేదు. సో అందుకే ఆథర్ ఏం రాస్తున్నారమ్మా, ఎస్ మీరు తీసుకొచ్చారు, దట్ ఈస్ గుడ్, బట్ అవి కేవలం ఆఫ్లైన్ వరకు మాత్రమే పరిమితం చేయకండి, ఆన్లైన్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి చాలామంది వేరే కంట్రీ వాళ్ళు ఎక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువలో ఉందో దాన్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్లోబల్ లెవెల్లో మన ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ వాల్యూ కూడా పెరుగుతుంది అని చూస్తాం అనమాట. ఓకే, అయితే యూజీసీ రీసెంట్గా సింప్లిఫైడ్ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. దేనికి సింప్లిఫైడ్ రూల్స్ అమ్మా, జనరల్గా ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ HEI అని అంటాము. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నాక్ అక్రిడిషన్ అనేది వస్తుంది, అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడిషన్ కౌన్సిల్. సార్ అక్రిడిషన్ అంటే ఏంటి ఒకసారి చూడండి, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిషన్ అంటే అది ఎంత బాగా పనిచేస్తుందో అనేది మార్క్ ఇస్తే దాన్ని అక్రిడిషన్ అని అంటామన్నమాట. ఓకే, ఈ నాక్ ఈ కౌన్సిల్ అనేది ఏం చెప్పడం జరిగింది, రూల్స్ ఒక 3.01 దాటి అవుట్ ఆఫ్ ద రేంజ్ అంతా 4 పాయింట్స్కి 3.01 పాయింట్స్ దాటి వచ్చిన ఆర్ జనరల్గా టాప్ 1000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంక్స్ వచ్చిన, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ టాప్ 1000 ర్యాంక్లో వచ్చిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఆర్ లేదంటే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఏదైతే ఇండియాకి టాప్ 1000లో ఉంటాయో అవి వేరే కంట్రీతో పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు. అండ్ ఇవి గ్లోబల్ రికగ్నిషన్స్ కదమ్మా. ఇండియాలో కూడా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఇచ్చిన ర్యాంక్లో కూడా ఇండియాలో టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్లో ఒక XYZ అనే ఇన్స్టిట్యూషన్ ఉంది లైక్ ప్రిన్స్టన్ కానీ యూనివర్సిటీ, ఒకవేళ ఇండియాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చిన 100లో ఒక ఇన్స్టిట్యూషన్ తీసి దాంతో మేము కొలాబరేట్ అవ్వడానికి మాకు ఇబ్బంది లేదు అంటే ఆ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ అనేది వాళ్ళు సత్సంబంధాలు అనేవి పెంచుకోవచ్చు అని చూస్తామన్నమాట. ఓకే, ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఆఫ్లైన్ గురించి కష్టపడుతుందో ఆన్లైన్ గురించి ఏమీ చేయడం లేదు అని చూస్తాము. గవర్నమెంట్కి ఏంటి, ఒకవైపు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్న గోల్స్ పెట్టుకున్నారు. అండ్ అదే తప్ప మరొక సైడ్ ODL మెకానిజం అనేది చేయట్లేదు. ODL అంటే ఏంటమ్మా, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేది చూస్తాము. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్లో ఉన్న ప్రాసెస్లు అన్నీ కూడా మనం చూస్తాము. ఓకే, ఆఫెన్ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ODL మెకానిజమ్స్లో చదువుకోవడానికి అవుతుంది. అప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ పెరగడంతో వాళ్ళ జాబ్ రోల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం అటువంటి రోల్ ఇవ్వట్లేదు. అయితే ఇండియాలో ఓపెన్ లెర్నింగ్ అనేది ఎంత ఉందో ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఐషిప్, ఓకే, ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ మనకి జనరల్గా ఏం చెప్పింది 2019-2020. ఓకే, రీసెంట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, డిప్లొమో ఎంతమంది ఉన్నారు, PG డిప్లొమో ఎంతమంది ఉన్నారు, అండ్ ఆ తర్వాత సర్టిఫికేట్ లెవెల్ కోర్సెస్కి ఎంతమంది ఉన్నారు చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్లో 35.9% వాళ్ళు ఎన్రోల్మెంట్ అవుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆ నెంబర్ వచ్చేసి 13.8%కి అవుతున్నారని చూస్తాము. అండ్ అదే మీరు డిప్లొమాలో చూస్తే కేవలం 1.5% మాత్రమే డిస్టెన్స్ లెర్నింగ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. PG డిప్లొమాలో 1.1% మాత్రమే. అదే సర్టిఫికేషన్ లెవెల్ కోర్స్ చూసుకుంటే 0.4% పీపుల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, చాలా వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద నమ్మకం అనేది లేదు. అండ్ ఆ తర్వాత ఇది కంటిన్యూస్గా ఎలాగవుతుందో కూడా వాళ్ళకి తెలియకపోవడంతో ఆన్లైన్ లెర్నింగ్ అనేది వెళ్ళట్లేదు. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ముందుకు వచ్చి మంచి యాక్టివిటీస్ రోల్స్ అనేవి చూపించి ఓపెన్ లెర్నింగ్ కూడా మీకు సర్టిఫికేషన్ కోర్సెస్ లానే బెనిఫిట్ అవుతాయి, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు, ఫారెన్ కంట్రీస్లో తీసుకున్నప్పటికీ కూడా పర్వాలేదు అని ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తే మాత్రమే ప్రజలెవరూ కూడా భయపడకుండా ఈ యూనివర్సిటీలో ఓపెన్ డిజిటల్ లెర్నింగ్ అనేది చేస్తారని చూస్తాం. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కూడా చేస్తారని చూస్తాం. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఐషేర్ రిపోర్ట్ వాళ్ళు ఇండియాలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ నియర్లీ 50,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు రావడం జరిగింది. 50,000
ఈ 50,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి 168 కంట్రీస్ నుంచి రావడం జరిగింది. కాబట్టి వీళ్ళని క్యాపిటలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. అంటే ఏంటి, ఒకసారి వీళ్ళు ఇండియాలో వచ్చి ఎడ్యుకేషన్ తీసుకొని వెళ్ళారు అంటే వాళ్ళ స్కిల్స్ అనేవి బిల్డప్ అయ్యి వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చాయంటే ప్రపంచం మొత్తం కూడా ఇండియాలో బాగుంది అని అనుకుంటారు, అవునా? సో ఎస్, అందుకనే గవర్నమెంట్ ఏం చేయాలి, ఇమీడియట్ బేసిస్ మీద ఫండ్స్ అనేవి పెంచాలి. ఆ ఫండ్స్ని స్మూత్ఫుల్గా యూజ్ అయ్యేటట్టు రూల్స్ అనేవి తీసుకొని రావాలి. అండ్ ఏవైతే చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు రికమెండేషన్స్ అనేవి తీసుకొని రావాలని చూస్తాం. ఓకేనా? సో ఇదమ్మా ఆర్టికల్. అయితే మీరు ఇక్కడ ఏం రాస్తారంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు ఆ రిపోర్ట్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి ఆర్టికల్ చూడమ్మా, 76,390 crore డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అనేవి నాడ్ రావడం జరిగింది. నాడ్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, డిఫెన్స్ ఎక్వైజేషన్ కౌన్సిల్, డిఏసి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఏసి అంటే ఏంటి, ప్రీమియర్ గవర్నమెంట్ జనరల్గా యాక్సెప్ట్ చేసే బాడీ. డిఫెన్స్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ కానీ ఎక్కడ కొనాలి, ఎంతలో కొనాలి, ఎందుకు కొనాలి, అన్ని పర్మిషన్స్ అనేది ఇచ్చేది ఈ డిఫెన్స్ ఎక్వైజేషన్ కౌన్సిల్. ఎంత ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్వైజేషన్ కౌన్సిల్ని ఎవరు చేస్తారమ్మా, దట్ ఈస్ డిఫెన్స్ మినిస్టర్. ఒకవేళ మీ క్వశ్చన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారనుకోండి, నో, ఆ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ని హెడ్ చేసేది డిఫెన్స్ మినిస్టర్ అని చూస్తాము. ఓకేనా? సో అయితే ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఏఓఎన్స్ అనేవి పెట్టుకున్నారు. ఏఓఎన్స్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీస్. ఈ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీస్లో జనరల్గా వాళ్ళు కొన్ని ఇండియన్ కొలాబరేషన్తో తయారు చేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎక్కడదమ్మా, డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి జర్మన్ ఆరిజిన్ చూస్తాము. ఈ జర్మన్ ఆరిజిన్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే ఇండియన్ హెచ్ఏఎల్ కంపెనీతో ఓకే ఏఓఎన్ అగ్రిమెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అనేది పెట్టుకున్నారు. సో ఈ రెండు కొలాబరేషన్తో ఇప్పుడు మనకి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇండియాలోనే చేయడం జరుగుతుంది. అండ్ సుఖాయ్ SU-30 MKI ఏమో ఎక్కడి నుంచమ్మా, రష్యన్ ఆరిజిన్ అనమాట. ఖచ్చితంగా మనకు తెలుసు క్యాపిటల్ ఎక్కువ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కువ రష్యా నుంచి ఉంటాయి అని చూస్తామన్నమాట. సో అయితే ఎంత వర్తమ్మా, 76,000 crores అనమాట. ఓకే, అంటే లిటరల్లీ 10 బిలియన్ దగ్గర డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేవాళ్ళు ఓకే అన్నారు. ఇది ఒక హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ కింద మనం దీన్ని చూస్తామన్నమాట. ఏంటి, రఫ్ టెరైన్ లిఫ్ట్ ట్రక్స్ని కొందామని చూస్తుంది. బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్స్, ఏ ట్యాంక్స్ అయితే బ్రిడ్జ్ని లే చేస్తాయో ఆ ట్యాంక్స్ని కొనాలనుకుంటుంది. అండ్ వీల్డ్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, ఓకే, ఫైటింగ్ వెహికల్స్, వీల్డ్ ఆర్మర్డ్ వెహికల్స్ అనేవి కొనాలనుకుంటున్నారు. అండ్ విత్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఓకే, ట్యాంక్స్ని పేల్చేసే గైడెడ్ మిసైల్స్తో కూడి ఉన్న ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ అనేవి కొనాలనుకుంటున్నారు. అండ్ వెపన్ లొకేటింగ్ రాడార్స్, వెపన్స్ ఎక్కడున్నాయి అని కనుక్కునే లొకేటింగ్ రాడార్స్ కానీ ఇవన్నీ కూడా ఇండిజినస్తో డిజైన్ చేసి డెవలప్ చేసి ఆ కంపెనీస్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసేటట్టు అగ్రిమెంట్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. సో దీంతో మనం ఏం చూస్తామా, దీంతో మనం మేక్ ఇన్ ఇండియా అనేది అవుతుంది, అవునా కదా? ఇండియాలోనే తయారు చేస్తే మేక్ ఇన్ ఇండియా అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. అండ్ దీంతో మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ లైక్ మిలిటరీ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ అన్ని డిఫెన్స్ క్యాపబిలిటీస్ అనేవి కూడా మనకి పెరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్మీ వాళ్ళు చూసుకుంటే అవన్నీ కొంటున్నారు. నేవీ వాళ్ళకి చూసుకుంటే నెక్స్ట్ జనరేషన్ కార్వెట్స్ అంటే షిప్స్ లాంటివి అనమాట. ఆ కార్వెట్స్ కానీ ఇవన్నీ కొనాలనుకుంటున్నారు. కార్వెట్స్ దేనికమ్మా, సర్వేలెన్స్ పర్పస్కి, ఎస్కార్ట్ ఆపరేషన్స్కి, డిటరెన్స్కి, సర్ఫేస్ యాక్షన్స్కి, వీటన్నిటికీను సర్చ్ అండ్ అటాక్, కోస్టల్ డిఫెన్స్కి. సార్ ఏంటి సార్ వీటి మీనింగ్? సర్వేలెన్స్ అంటే బార్డర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం అనమాట. ఎస్కార్ట్ ఆపరేషన్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ వెళ్తున్నాడు అనుకోండి, ప్రెసిడెంట్ షిప్తో పాటు మనకి ఈ కార్వెట్స్ అనేవి వెళ్తాయి, అడ్వాన్స్డ్ కార్వెట్స్ వెళ్తాయి. సో దీంతో అతన్ని ప్రొటెక్ట్ చేస్తాము, దాన్నే ఎస్కార్ట్ ఆపరేషన్స్ అని అంటాము. అండ్ మెయిన్ హ్యుమానిటేరియన్ పర్పస్లో ఏమైనా వేరే కంట్రీకి ఫుడ్ పంపిస్తున్నామంటే దానికి ఇబ్బంది లేకుండా మరొక ఎస్కార్ట్ కార్వెట్ అనేది పంపిస్తాము. ఓకే, అది మీనింగ్స్ ఎస్కార్ట్ అని. డిటరెన్స్ అంటే ఏంటి, మన దగ్గర కార్వెట్స్ ఉన్నాయి అంటే ఈజీగా కంట్రీస్ అనేవి అటాక్ చేయాలి అని చూడమన్నమాట. అండ్ నెక్స్ట్ సర్చ్ అండ్ అటాక్ ఆపరేషన్ కానీ, కోస్టల్ డిఫెన్స్లో కానీ ఈ కార్వెట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, నెక్స్ట్ జనరేషన్ కార్వెట్స్. ఓకేనా? అయితే ఈ కార్వెట్స్తో మనం ఎప్పుడైతే మన బార్డర్స్ని సెక్యూర్ చేసుకుంటామో మనకి ఒక పాలసీ అనేది ఉంది, దట్ ఈస్ సాగర్.
సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చూస్తాము. దీంట్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ఇండియా ప్లే చేయగలది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి కదమ్మా, శ్రీలంక కానీ, మ్యాన్మార్, థైలాండ్, వాళ్ళు ఎక్కువ నేవీ మీద ఇన్వెస్ట్ చేయలేరు. బట్ చైనా హవా అనేది పెరుగుతుంది. సో ఇండియన్ ఓషన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ కార్వెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం. ఓకేనమ్మా. సో ఇది ఆర్టికల్. మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్లో డిఫెన్స్ మినిస్టర్ అనే వాళ్ళు చైర్ చేస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఇంకెవరు కూడా కాదు. ఓకేనా. ఎస్. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ అనేది పూర్తిగా చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా హ్యాస్ బికమ్ మోర్ స్ట్రాటజిక్ అబౌట్ ట్రేడ్ అని చెప్పడం జరిగింది. ఎవరమ్మా చెప్తున్నారు? క్యాథరిన్ థాయ్ అనమాట. ఈ క్యాథరిన్ థాయ్ ఎవరు అంటే యుఎస్టిఆర్ మెంబర్ అని చూస్తాము. యుఎస్టిఆర్ అంటే ఏంటి సార్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అని చూస్తాము. కంట్రీకి మొత్తానికి కూడా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈమె అనమాట. సో ఈమె రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏంటి, నెక్స్ట్ మనకి 12th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ WTO అనేది జరగబోతుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది చాలా పెద్ద బాడీ అనమాట. ఇక్కడ దీంట్లో ప్రెజెన్స్ ఎవరుంటారు? ప్రతి కంట్రీ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ప్రెజెంట్ అవుతారు. సో దీంతో దాని అథెంటిసిటీ అనేది పెరుగుతుంది అనమాట. అయితే రీసెంట్గా ఈమె ఈ యుఎస్టిఆర్ రిప్రజెంటేటివ్ ఆమె ఏం చెప్పిందంటే, ఇండియా స్ట్రాటజిక్గా మూవ్ అవుతుంది. అంటే తనకి ఏదైతే బెనిఫిట్ దాని గురించే మాట్లాడుతుంది తప్ప ఇంకే దాని గురించి కూడా మాట్లాడట్లేదు. ఓకే. అంటే తన ఉద్దేశం అనేది చేంజ్ అయ్యింది ముందు కన్నాను అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కోవిడ్ టైమ్స్లో వ్యాక్సిన్ వేవర్ చేయాలి అని సౌత్ ఆఫ్రికా ప్లస్ ఇండియా అనేది అడగడం జరిగింది. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా సౌత్ ఆఫ్రికా అడుగుతుంది తప్ప ఇండియా చాలా సైలెంట్గా ఉన్నది. సో థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని ఫోర్స్ చేస్తున్నాయి అనమాట. ఏంటి, ఇండియా అనేది ఒక పెద్ద కంట్రీ, ఒక బాధ్యత గల కంట్రీ కాబట్టి ఖచ్చితంగా పూర్ కంట్రీస్ లాంటి చిన్న చిన్న కంట్రీస్ గురించి మాట్లాడే హక్కు ఇండియా ఖచ్చితంగా ప్రథమ స్థానం తీసుకోవాలి అని చూస్తామన్నమాట. అండ్ రీసెంట్గా జరిగిన ఉక్రెయిన్ ఇష్యూలో కూడా ఇండియా చాలా సైలెంట్గా ఉంది. రష్యాకు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది తప్ప ఉక్రెయిన్ నిజంగా బాధపడుతుంది కానీ దానికి ఎటువంటి హెల్ప్ కూడా చేయలేదు అని చూస్తాము. అండ్ నెక్స్ట్ రీసెంట్గా యుఎస్ అండ్ చైనాకి వార్ లాంటిది జరుగుతుంది. అవునా, లిటరల్ కోల్డ్ వార్ లాంటిది జరుగుతూ ఉంటుంది. బట్ ఇటువంటి టైంలో కూడా ఇండియా ఎటువంటి రోల్ కూడా తీసుకోలేదు అని చూస్తాము. అండ్ ఇండియా ఏం చెప్తుంది, ఎందుకు ఇండియా సైలెంట్గా ఉంది అంటే, మేము ఆల్రెడీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12 అయితే ఇప్పుడు ఎంత అవుతుందమ్మా జనరల్గా? ఓకే. సో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12లో దీని గురించి మాట్లాడాలి. ఏంటి అని చాలా వరకు కస్టమ్ డ్యూటీస్ అనేవి ఈ కామర్స్ ట్రేడ్ మీద వేస్తున్నారు. కస్టమ్ డ్యూటీస్ వేవర్ అనేది ఉంటుంది. అంటే ఈ కామర్స్ ట్రేడ్ అంటే ఫారెన్ నుంచి వచ్చే గూడ్స్ ఏదైతే ఈ కామర్స్ మార్కెట్లో వస్తుందో వాటి మీద కస్టమ్స్ డ్యూటీ అనేది లేదు. కస్టమ్స్ డ్యూటీ అనేది వేవర్లో ఇంకా ఉన్నది. అయితే కస్టమ్స్ డ్యూటీ లేకపోతే ఫారెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అనేవి చీప్ ప్రైసెస్లో వస్తాయి. సో ఇండియన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇండియా ఏం చెప్తుంది, ఫస్ట్ ఏదైతే ఈ కస్టమ్స్ డ్యూటీ వేవర్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేయండి. దాన్ని క్యాన్సిల్ చేసి కస్టమ్స్ డ్యూటీ పెట్టుకునే హక్కు ఇస్తే ఇండియా లాంటి కంట్రీస్ బెనిఫిట్ అవుతాయి అని చెప్పడం జరిగిందనమాట. ముందు దాని గురించి మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచమ్మా ఈ వేవర్ అనేది ఉంది? 1998 అప్పట్లో. అంటే ఓకే, ఇప్పుడు 2022 అంటే లిటరలీ 24 years అనేది అయ్యింది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చూస్తాం. అండ్ ఇండియా కూడా ఫిషరీస్ సబ్సిడీస్, ఫారెన్ కంట్రీస్ ఫిషరీస్ మీద సబ్సిడీస్ అనేవి ఇస్తున్నాయి. బట్ ఇండియాకు మాత్రం వద్దంటున్నాయి అని చూస్తాం. సో వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్చ అనేది జరిగిన తర్వాతే మా క్లియర్ స్టాండ్స్ అనేవి మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో క్లియర్గా చెప్తాము అని ఇండియా ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. సో అర్థమైంది కదమ్మా. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. యుఎస్టిఆర్ అనేది యుఎస్ బాడీ, ట్రేడ్ రిప్రజెంటేటివ్ బాడీ. ఇక నెక్స్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది అనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చాలా హైయెస్ట్ బాడీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అని అంటాము.
అంటాము, ఇది కూర్చోబోతుంది అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే నెక్స్ట్ మనకి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాము. బట్ ఈ ఆర్టికల్ ఇంతవరకు సరిపోతుంది అనమాట. ఓకే, అండ్ చూసారు కదమ్మా, మన ప్రతి ఆర్టికల్ ఏమో మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే చెప్పడం జరిగింది, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో అవి కూడా చెప్పడం జరిగింది. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఇవ్వండి అమ్మా. ఓకేనా, సో మన ప్రతి ఆర్టికల్ వెనుక చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాను అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో, క్లాసెస్ ఎట్లా ఉన్నాయని చెప్తే మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.